హలో గైస్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి డిఎస్ఏ విత్ సి సిరీస్లో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ట్రీస్ గురించి అనమాట. సో ట్రీ డేటా స్ట్రక్చర్ గురించి కంప్లీట్గా. సో ప్రీవియస్ వీడియోలో అయితే హ్యాషింగ్ గురించి అయితే చూసాం డీటెయిల్గా. సో హ్యాషింగ్ అంటే ఏంటి, ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, అండ్ కొలిజన్ టెక్నిక్స్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, కొలిజన్ ఎలా హ్యాండిల్ చేయాలి అని చెప్పేసి అంతా కూడా చూసాను డీటెయిల్గా హ్యాషింగ్ గురించి. సో ఈ వీడియోలో వచ్చేసి నెక్స్ట్ కాన్సెప్ట్ ట్రీస్ గురించి అనమాట. సో కంప్లీట్గా ట్రీస్ గురించి అయితే డీటెయిల్ డిస్కషన్ అయితే చేద్దాం. సో ట్రీస్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అండ్ కొన్ని ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఏ ట్రీ? సో ఫస్ట్ ట్రీ అంటే ఏంటి అని చెప్పేసి బేసిక్గా బ్రీఫ్గా చూస్తే, ఏ ట్రీ ఈజ్ ఏ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ యూజ్డ్ టు రిప్రజెంట్ హైరార్కియల్ రిలేషన్షిప్స్. సో ఇది ట్రీ వచ్చేసి నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అనమాట. సో మామూలుగా మనకి అరే కానివచ్చు, లింక్డ్ లిస్ట్, స్టాక్, క్యూ ఇవన్నీ కూడా లీనియర్ డేటా స్ట్రక్చర్స్. సో అవి ఎందుకు లీనియర్ డేటా స్ట్రక్చర్స్ అంటే 1-to-1 రిలేషన్షిప్ ఉంటుంది అనమాట. దానికి మొత్తం 1-to-1 రిలేషన్షిప్లో ఉంటాయి కాబట్టి వాటి రిప్రజెంటేషన్స్. సో అవన్నీ కూడా లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటాం. బట్ ఇక్కడ ఏంటంటే నాన్ లీనియర్ అనమాట, 1-to-many. సో 1-to-many రిలేషన్షిప్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు 10 నుంచి 5కి 15కి, సో 5 నుంచి 3కి 7కి. అలాగే ఒకవేళ ఇది బైనరీ ట్రీ, ఒకవేళ టెర్నరీ ట్రీ అంటే సో 3 నోడ్స్ ఉండడం. సో అలా 1-to-many ఉంటే మనం నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అని చెప్పేసి అంటాం. సో 1-to-1 రిలేషన్షిప్ ఉన్నప్పుడు లీనియర్ డేటా స్ట్రక్చర్ అని చెప్పేసి అంటాం. సో ఏ ట్రీ ఈజ్ ఎ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ యూజ్డ్ టు రిప్రజెంట్ హైరార్కియల్ రిలేషన్షిప్స్. సో ట్రీ అనేది ఒక నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్. ఎందుకు యూజ్ చేస్తామంటే హైరార్కియల్ రిలేషన్షిప్స్ అనేవి రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తాం ట్రీ అనే డేటా స్ట్రక్చర్. సో హైరార్కియల్ రిప్రజెంటేషన్ అంటే సో ఈ విధంగా ఉంటాయి రిప్రజెంటేషన్. సో ఇక్కడ సింపుల్ బైనరీ ట్రీ అని చెప్పేసి ఉంది కదా. సో ఇవన్నీ నోడ్స్ అనమాట. సో ఇక్కడ ఏవైతే బ్లూ రౌండ్స్ ఉండి లోపల నెంబర్స్ ఉన్నాయో సో ఇవన్నీ కూడా నోడ్స్ అంటాం. అండ్ ఏదైతే కనెక్షన్ ఉందో ఇక్కడ కనెక్షన్ ఒక నోడ్కి ఇంకో నోడ్కి మధ్య కనెక్షన్ లైన్ ఏదైతే ఉందో దాన్ని ఎడ్జ్ అని చెప్పేసి అంటాం. ఎడ్జ్. సో ఈ లైన్స్ని ఎడ్జెస్ అంటాం అండ్ వీటిని నోడ్స్ అని చెప్పేసి అంటాం. సో ఈ నెంబర్స్ ఉన్న వాటిని నోడ్స్ అని చెప్పేసి అంటాం. వాటి మధ్య కనెక్షన్ ఉన్న లైన్స్ని ఎడ్జెస్ అని చెప్పేసి అంటాం. సో ఈ విధంగా హైరార్కియల్ రిప్రజెంటేషన్ని రిప్రజెంట్ చేయడం కోసం ట్రీ అనే నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ నోడ్స్ కనెక్టెడ్ బై ఎడ్జెస్. సో ట్రీలో ఏముంటాయంటే సింపుల్గా నోడ్స్, ఎడ్జెస్ ఉంటాయి అన్నమాట. సో నోడ్స్ ఉంటాయి, నోడ్స్ని కనెక్ట్ చేసే ఎడ్జెస్ ఉంటాయి అన్నమాట. సో ఈ నెంబర్స్ అన్నీ కూడా నోడ్స్ అని చెప్పేసి అంటాం. అండ్ ఆ నోడ్స్ని కనెక్ట్ చేసే లైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సింపుల్గా ఎడ్జెస్ అంటాం. సో ఈ విధంగా కంప్లీట్గా హైరార్కియల్ రిప్రజెంటేషన్ అని చెప్పేసి ఉంటుంది ట్రీ అంతా కూడా. సో ఇక్కడ స్టార్టింగ్ 10 అనే నోడ్ నుంచి సో మొత్తం రిలేట్ అయి ఉన్నాయి, అన్ని కనెక్ట్ అయి ఉన్నాయి కదా. సో ఎడ్జెస్ ద్వారా కనెక్షన్ ఉందన్నమాట. సో 10 వచ్చేసి 5కి 15కి కనెక్ట్ అయింది, అండ్ 5 వచ్చేసి 3కి 7కి, 3 1 4కి. సో ఈ విధంగా హైరార్కియల్ రిప్రజెంటేషన్ ద్వారా ఒక ట్రీ అనేది ఫామ్ అయింది. కంప్లీట్గా ఒక సింపుల్ బైనరీ ట్రీ అనేది ఫామ్ అయిపోయింది అనమాట. సో ఇది బేసిక్గా ట్రీ గురించి బ్రీఫ్ ఐడియా. నెక్స్ట్ బేసిక్ టర్మినాలజీ అనమాట. సో ట్రీలో బేసిక్ టర్మినాలజీ ఉంటుంది కొన్ని. సో టర్మినాలజీ అయితే మస్ట్ అండ్ షుడ్గా తెలుసుకోవాలి, ఎందుకంటే ఫర్దర్గా ట్రీలో ఎటువంటి ఆపరేషన్స్ పర్ఫామ్ చేసినా ఈ టర్మినాలజీ యూస్ చేసి మనం పర్ఫామ్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ వచ్చేసి రూట్ నోడ్ అనమాట. సో రూట్ అంటే ఫస్ట్ నోడ్. సో స్టార్టింగ్ నోడ్ ఏదైతే ఉందో ఇక్కడ, సో స్టార్టింగ్లో ఏదైతే 10 అనే నోడ్ ఉందో ఇక్కడ, సో ఆ 10 వచ్చేసి ఫస్ట్ నోడ్ కాబట్టి అది రూట్ నోడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ రూట్ అంటే ఫస్ట్ నోడ్, స్టార్టింగ్ నోడ్ అనమాట. సో ఇక్కడ స్టార్టింగ్ టాప్ నోడ్ ఏదైతే ఉందో అది రూట్ నోడ్ అవుతుంది అనమాట. సో రూట్ నుంచి సో మిగతా అన్ని నోడ్స్ అన్ని కనెక్ట్ అవుతాయి అనమాట. సో రూట్ నోడ్ వచ్చేసి స్టార్టింగ్లో టాప్లో ఉన్న ఫస్ట్ నోడ్ వచ్చేసి రూట్ నోడ్ అంటాం. సో ఇక్కడ రూట్ నోడ్ వచ్చేసి ఈ కింద ట్రీలో ఉన్న రూట్ నోడ్ వచ్చేసి 10 అనమాట. సో టాప్లో ఉన్న ఫస్ట్ నోడ్ వచ్చేసి రూట్ నోడ్ అని చెప్పేసి అంటాం. అండ్ పేరెంట్ ఆర్ చైల్డ్. సో పేరెంట్ ఆర్ చైల్డ్ అంటే సపోజ్ ఇప్పుడు 10 అనేది పేరెంట్ అనుకుంటే సో 10 చైల్డ్ ఇది 5 15. సో ఒకవేళ 5 పేరెంట్ అనుకుంటే 5 చైల్డ్ వచ్చేసి 3 7. అదేవిధంగా 15 పేరెంట్ అనుకుంటే 12 18 వచ్చేసి చైల్డ్ ఆఫ్ 15 అనమాట. సో ఈ విధంగా సో అప్ సైడ్ ఉన్నవి పేరెంట్ అవుతాయి. సో వాటి నుంచి హైరార్కియల్గా డౌన్ సైడ్ ఉన్నవి చైల్డ్ అవుతాయి అన్నమాట. అండ్ లీఫ్ నోడ్ అంటే నో చిల్డ్రన్. సో లీఫ్ నోడ్ అంటే లాస్ట్లో ఉన్న నోడ్స్ అన్నీ కూడా 1 4 6 8 11 14 16 20 అని చెప్పేసి లాస్ట్లో ఏవైతే నోడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా లీఫ్ నోడ్. సో లీఫ్ నోడ్స్కి ఫర్దర్గా చిల్డ్రన్ ఉండదన్నమాట. సో నో చిల్డ్రన్. సో ఇంటర్మీడియట్ నోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ చిల్డ్రన్ ఉంటాయి అనమాట. 10 5 15 3 7 12 18 అన్నిటికీ చైల్డ్స్ అనేవి ఉన్నాయి.
బట్ లాస్ట్లో ఉన్న నోట్స్కి చైల్డ్ నోట్స్ లేవు. సో అవే లాస్ట్ నోడ్. సో అలా చైల్డ్ ఏమీ లేకుండా ఉన్న నోట్స్ని మనం లీఫ్ నోట్స్ అని చెప్పేసి అంటాం. సో లీఫ్ నోట్స్ అంటే లాస్ట్లో ఉంటాయి అనమాట. లాస్ట్లో ఉంటాయి, వాటికి ఎటువంటి చైల్డ్ నోట్స్ అనేవి ఉండవు. సో అలా చైల్డ్ నోట్స్ అనేవి లేకుండా ట్రీకి లాస్ట్లో ఉంటే వాటిని లీఫ్ నోట్స్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వచ్చేసి సబ్ ట్రీ. సో సబ్ ట్రీ అంటే సపోజ్ ఇదంతా కలిపి ఒక ట్రీ అని చెప్పేసి అంటాం కదా. సో ఇందులో సబ్ ట్రీ అంటే సో ఓన్లీ ఈ ఫైవ్ నుంచి సో ఈ 5, 3, 7, 1, 4, 6, 8 ఒకటి సపరేట్ చేస్తే సో అది ఒక సబ్ ట్రీ అనమాట. సో సబ్ ట్రీ అంటే ఏ ట్రీ విచ్ ఇస్ సబ్సెట్ ఆఫ్ మెయిన్ ట్రీ. సో ఈ 5, 3, 7, 1, 4, 6, 8 అనేది సబ్సెట్ ఆఫ్ మెయిన్ ట్రీ అనమాట. మెయిన్ ట్రీ అంటే మొత్తం. సో 10, 5, 15 ఇవంతా కూడా మొత్తం వస్తుంది. సో ఈ మెయిన్ ట్రీలో కొంత ట్రీని సపరేట్ చేస్తే దాన్ని సబ్ ట్రీ అని చెప్పేసి అంటాం. సో సబ్ ట్రీ అనేది మెయిన్ ట్రీలో సబ్సెట్ అనమాట. సో మెయిన్ ట్రీలో కొంత పార్ట్ని సపరేట్ చేసి చూస్తే దాన్ని మనం సబ్ ట్రీ అని చెప్పేసి అంటాం. సో ఇది బేసిక్ టర్మినాలజీ. సో రూట్ అంటే ఫస్ట్ నోడ్ అనమాట. సో టాప్లో ఉన్న నోడ్. అండ్ పేరెంట్ ఆర్ చైల్డ్ అంటే సో టాప్లో ఉన్న నోడ్స్ పేరెంట్స్ అంటాం. అండ్ వాటికి హైరార్కియల్ రిలేషన్షిప్ ఉన్న నోడ్స్ చైల్డ్ నోడ్స్ అని చెప్పేసి అంటాం. అండ్ లీఫ్ నోడ్స్ అంటే లాస్ట్లో ఉన్న నోడ్స్. లీఫ్ నోడ్స్కి ఎటువంటి చైల్డ్ నోడ్స్ అనేవి ఉండవు. చైల్డ్ నోడ్స్ లేకుండా ట్రీలో లాస్ట్లో ఉన్న నోడ్స్ అన్ని లీఫ్ నోడ్ అని చెప్పేసి అంటాం. అండ్ సబ్ ట్రీ అంటే మెయిన్ ట్రీలోంచి కొంత ట్రీని సపరేట్ చేసి చూస్తే దాన్ని సబ్ ట్రీ అని చెప్పేసి అంటాం. ఏ సబ్ ట్రీ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ మెయిన్ ట్రీ. సో మెయిన్ ట్రీలో భాగంగా ఉంటుంది కాబట్టి సబ్ ట్రీ అని చెప్పేసి అంటాం. సో సపోజ్ 5, 3, 7, 1, 4, 6, 8 ట్రీని సపరేట్గా చూస్తే సో అదొక సబ్ ట్రీ అవుతుంది. సపోజ్ 3, 1, 4ని సపరేట్గా చూస్తే అదొక సబ్ ట్రీ అనేది అవుతుంది. సో ఇది బేసిక్ టర్మినాలజీ అనమాట. రూట్, పేరెంట్, చైల్డ్, అదేవిధంగా లీఫ్ నోడ్, నెక్స్ట్ సబ్ ట్రీ. సో ఇది బేసిక్ టర్మినాలజీస్. సో నెక్స్ట్ వచ్చేసి బైనరీ ట్రీ. సో మెయిన్గా ట్రీస్లో మనం ఎక్కువగా బైనరీ ట్రీ మీద అయితే ఎక్కువ పర్ఫామ్ చేస్తాం అనమాట. మొత్తం ఆపరేషన్స్ అన్నీ కూడా బైనరీ ట్రీ మీద ఎక్కువ పర్ఫామ్ చేస్తాం. సో బైనరీ ట్రీ అంటే ఈచ్ నోడ్ హ్యాస్ అట్మోస్ట్ 2 చిల్డ్రన్. సో బైనరీ అంటే నేమ్లోనే బైనరీ అంటే 2 కదా. సో ఈచ్ నోడ్ హ్యాస్ అట్మోస్ట్ 2 చిల్డ్రన్. సో ప్రతి ఒక్క నోడ్కి అట్మోస్ట్ 2 చిల్డ్రన్. సో ప్రతి ఒక్క నోడ్ ఎయిదర్ ఇట్ హ్యాస్ 0 చైల్డ్ ఆర్ 1 చైల్డ్ ఆర్ 2 చైల్డ్. మ్యాక్స్ 2 చిల్డ్రన్ కంటే ఎక్కువ చైల్డ్ నోడ్స్ అనేవి ఉండవు. ఎనీ నోడ్ బైనరీ ట్రీలో 2 చైల్డ్ నోడ్స్ కంటే ఎక్కువ నోడ్స్ ఉన్నాం. సో ఎయిదర్ ఇట్ ఈస్ 0 నోడ్, లేదంటే ఒక చైల్డ్ నోడ్ ఉంటుంది, లేదంటే మ్యాక్సిమం 2 చైల్డ్ నోడ్స్ అనేవి ఉంటాయి. సో లెఫ్ట్ చైల్డ్ అండ్ రైట్ చైల్డ్. సో బైనరీ ట్రీ రిప్రజెంటేషన్ వచ్చేసి సో ఇక్కడ ఏదైతే ఇచ్చామో ఇదే బైనరీ ట్రీ రిప్రజెంటేషన్ అనమాట. సో ప్రతి ఒక్క నోడ్కి అట్మోస్ట్ 2 చైల్డ్ నోడ్స్ ఉంటాయి. సపోజ్ 10కి 2 చైల్డ్ నోడ్స్ ఉన్నాయి. సో లెఫ్ట్ చైల్డ్ నోడ్ 5, రైట్ చైల్డ్ నోడ్ 15. సో ఇంకో చైల్డ్ నోడ్ ఇవ్వడానికి ఉండదన్నమాట. ఎందుకంటే బైనరీ ట్రీలో అట్మోస్ట్ మ్యాక్స్ ప్రతి ఒక్క నోడ్కి 2 చైల్డ్ నోడ్స్ మాత్రమే ఉంటాయి. సో 10కి 5, 15. సో మ్యాక్స్ 2 చైల్డ్ నోడ్స్ ఉంటాయి. ఇంకో చైల్డ్ నోడ్ అనేది ఇవ్వలేం. అండ్ 5కి కూడా 3, 7 2 చైల్డ్ నోడ్స్. 3కి కూడా 1, 4 చైల్డ్ నోడ్స్. సో ఆ విధంగా ప్రతి ఒక్క నోడ్కి అట్మోస్ట్ మ్యాక్సిమం 2 చైల్డ్ నోడ్స్ ఉంటాయి అన్నమాట. అందుకే బైనరీ ట్రీ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ 1, 4, 6, 8, 11, 14, 16, 20 అయితే లీఫ్ నోడ్స్ ఉన్నాయో సో వాటికి ఎటువంటి నోడ్స్ అనేవి లేవు. సో ఇక్కడ అట్మోస్ట్ రూల్ ఏంటి అంటే అట్మోస్ట్ 2 నోడ్స్. ఎయిదర్ ఇట్ ఈస్ 0 చైల్డ్ నోడ్స్. సో 0 చైల్డ్ నోడ్స్ అయినా ఉండాలి, లేదంటే 1 చైల్డ్ నోడ్ అయినా ఉండాలి, లేదంటే మ్యాక్సిమం 2 చైల్డ్ నోడ్స్ ఉండాలి. సో ఇక్కడ అన్నీ కూడా 2 చైల్డ్ నోడ్స్ ఉన్నాయి. సో ఆ కండిషన్ సాటిస్ఫై అయింది. అండ్ లాస్ట్లో లీఫ్ నోడ్స్లో సో 0 చైల్డ్ నోడ్స్ కాబట్టి సో ఇది కంప్లీట్గా బైనరీ ట్రీ రిప్రజెంటేషన్ అని చెప్పొచ్చు. సో అట్మోస్ట్ ప్రతి ఒక్క నోడ్కి కూడా 2 చైల్డ్స్ ఉంటాయి, 2 చైల్డ్ నోడ్స్ ఉంటాయి. లెఫ్ట్ చైల్డ్ నోడ్, అదేవిధంగా రైట్ చైల్డ్ నోడ్. సో 10కి లెఫ్ట్ చైల్డ్ నోడ్ వచ్చేసి 5, అదేవిధంగా రైట్ చైల్డ్ నోడ్ వచ్చేసి 15. అదేవిధంగా ఇక్కడ 12కి లెఫ్ట్ చైల్డ్ నోడ్ 11, రైట్ చైల్డ్ నోడ్ 14 వస్తుంది. సో ఈ విధంగా బైనరీ ట్రీ రిప్రజెంటేషన్ అనేది ఉంటుంది. సో లెఫ్ట్ చైల్డ్ అండ్ రైట్ చైల్డ్, ఈచ్ నోడ్ హ్యాస్ అట్మోస్ట్ 2 చిల్డ్రన్. సో స్ట్రక్చర్ ఆఫ్ నోడ్ అనేది ఎలా క్రియేట్ చేస్తామంటే సో నోడ్కి మనకి 3 థింగ్స్ ఉంటాయన్నమాట ఒక నోడ్లో. సపోజ్ లింక్డ్ లిస్ట్లో మనకి మెయిన్గా 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి డేటా అండ్ ఇంకోటి నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ చేసుకునే పాయింటర్. అండ్ ట్రీలో కూడా 3 థింగ్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి డేటా అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి లెఫ్ట్ చైల్డ్ నోడ్ అడ్రస్ స్టోర్ చేసుకోవడానికి ఒక పాయింటర్ అండ్ రైట్ చైల్డ్ నోడ్ అడ్రస్ స్టోర్ చేసుకోవడానికి ఇంకో పాయింటర్. సో ఈ విధంగా 3 థింగ్స్ ఉంటాయి అన్నమాట. మెయిన్గా మనకి ఒక నోడ్లో 3 థింగ్స్ ఉంటాయి మనకి. ఫస్ట్ వచ్చేసి డేటా
అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి లెఫ్ట్ చైల్డ్ నోడ్ అడ్రస్ స్టోర్ చేసుకోవడానికి పాయింటర్. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి రైట్ చైల్డ్ నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ చేసుకోవడానికి ఇంకో పాయింటర్. సపోజ్ ఇక్కడ 10 అని ఉంది. సో ఈ నోడ్ క్రియేట్ చేయడానికి మనం 3 థింగ్స్ కావాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి డేటా స్టోర్ చేసుకోవడానికి ఒక వేరియబుల్. సో 10 అనే వాల్యూ స్టోర్ చేసుకోవడానికి ఇంట్ డేటా అని చెప్పేసి ఒక వేరియబుల్ కావాలి. అండ్ లెఫ్ట్ చైల్డ్ నోడ్ ఏదైతే లెఫ్ట్ నోడ్ ఉందో 5 అనేది దాని అడ్రస్ స్టోర్ చేసుకోవడానికి ఒక పాయింటర్. అండ్ రైట్ నోడ్ ఏదైతే ఉందో 15 దాని అడ్రస్ స్టోర్ చేసుకోవడానికి ఒక పాయింటర్. సో ఎందుకు అడ్రస్ స్టోర్ చేసుకోవాలంటే సో కనెక్ట్ చేయాలి కాబట్టి. సో 10కి లెఫ్ట్ నోడ్ 5 ఉంది, 10కి రైట్ సైడ్ 15 అనే నోడ్ ఉంది అని చెప్పేసి సో హైరార్కియల్గా మనం రిప్రజెంట్ చేయడానికి సో ఆ విధంగా పాయింటర్స్ అనేవి యూజ్ చేస్తాం. సో పాయింటర్స్ యూజ్ చేసి లెఫ్ట్ నోడ్ రైట్ నోడ్ అడ్రస్ అనేవి స్టోర్ చేసుకొని వాటికి పాయింట్ అవుట్ అయ్యేలా చేస్తాం. సో 10 అనే డేటా నోడ్ లెఫ్ట్ నోడ్ 5కి రైట్ నోడ్ 15కి త్రూ పాయింటర్స్ పాయింట్ అవుట్ అయ్యేలా చేస్తాం. సో ఇది మనకి నీట్గా స్ట్రక్చర్ ఆఫ్ నోడ్. 3 థింగ్స్ ఉంటాయి, ఇంట్ డేటా అండ్ లెఫ్ట్ నోడ్ అడ్రస్ చేసుకోవడానికి పాయింటర్ అండ్ రైట్ నోడ్ అడ్రస్ స్టోర్ చేసుకోవడానికి ఇంకో పాయింటర్. అండ్ టైప్స్ ఆఫ్ ట్రీస్. సో టైప్స్ ఆఫ్ ట్రీస్ చూసుకుంటే మెయిన్గా బైనరీ ట్రీ, బైనరీ సెర్చ్ ట్రీ, ఏవిఎల్ ట్రీ అని చెప్పేసి ఉంటాయి. సో బైనరీ ట్రీ అంటే ఆల్రెడీ చూసాం, ప్రతి ఒక్క నోడ్కి అట్మోస్ట్ 2 చైల్డ్ నోడ్స్ అనేవి ఉంటాయి. సో దాన్ని మనం బైనరీ ట్రీ అని చెప్పేసి అంటాం. అండ్ బైనరీ సెర్చ్ ట్రీ అంటే సో బైనరీ సెర్చ్ ట్రీలో ఏంటంటే ఆర్డర్ మెయింటైన్ చేస్తాం అనమాట. సపోజ్ ఇప్పుడు 10 అనే నోడ్ రూట్ నోడ్లో ఉంటే సో 10 కంటే లెస్ ఉన్న నెంబర్స్ అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ వస్తాయి, లెఫ్ట్ సైడ్ స్టోర్ చేస్తాం నోట్స్ అన్నీ కూడా. అండ్ 10 కంటే గ్రేటర్ ఉన్న నోట్స్ అన్నీ రైట్ సైడ్ వస్తాయి అనమాట. సో ఆ విధంగా ఆర్డర్ అనేది మెయింటైన్ చేస్తారు బైనరీ సెర్చ్ ట్రీలో. సో రూట్ నోడ్కు లెఫ్ట్ సైడ్ అన్నీ కూడా రూట్ నోడ్ కంటే లెస్ దాన్ నెంబర్స్ ఉంటాయి, లెస్సర్ నోట్స్ అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ ఉంటాయి. రూట్ నోడ్ కంటే గ్రేటర్ నోట్స్ అన్నీ కూడా రైట్ సైడ్ ఉంటాయి అనమాట. సో ఆ విధంగా ఆర్డర్ అనేది మెయింటైన్ చేస్తాను బైనరీ సెర్చ్ ట్రీలో. సో ఏవిఎల్ ట్రీ అంటే సెల్ఫ్ బ్యాలెన్సింగ్ బైనరీ సెర్చ్ ట్రీ అనమాట. సో బ్యాలెన్స్డ్ బైనరీ సెర్చ్ ట్రీ అని చెప్పేసి అంటాం. సో ఏవిఎల్ ట్రీలో ఏముంటుందంటే సో ఏదైతే డిస్టెన్స్ ఉంటుందో ఒక నోడ్ నుంచి ఇంకో నోడ్కి సో అది అట్మోస్ట్ మనకి -1 కానీ 0 కానీ +1 కానీ ఉండాలి. సో అంతకు మించి ఉండకూడదు అనమాట. సపోజ్ ఇప్పుడు సో 10 నుంచి 3కి డిస్టెన్స్ ఎంత, సో డిస్టెన్స్ మెజర్ చేయాలంటే వాటి ఎడ్జెస్ అనేవి కౌంట్ చేస్తాం. సో ఇక్కడ 2 ఎడ్జెస్ ఉన్నాయి, 10 to 3కి 2 ఎడ్జెస్ ఉన్నాయి. సో ఇదొక ఎడ్జ్ అండ్ ఇదొక ఎడ్జ్, సో 2 అనమాట. అదేవిధంగా ఇక్కడ 10 to 18 2 ఎడ్జెస్ ఉన్నాయి. సో ఇదొక ఎడ్జ్ ఇదొక ఎడ్జ్, సో 2 - 2 0. సో అప్పుడు ఏమవుతుంది, సో 10 to 3 అండ్ 10 to 18 బ్యాలెన్స్డ్ ఉన్నాయని చెప్పి సెల్ఫ్ బ్యాలెన్స్డ్ బైనరీ సెర్చ్ ట్రీ అని చెప్పేసి చెప్పొచ్చు. ఎందుకంటే డిస్టెన్స్ ఏదైతే ఉంటుందో బ్యాలెన్స్డ్ బైనరీ సెర్చ్ ట్రీలో ఎయిదర్ 0 అయినా ఉండాలి, -1 అయినా ఉండాలి, లేదా +1 అయినా ఉండాలి. సో అంతకు మించి ఉంటే అది అన్బ్యాలెన్స్డ్ ట్రీ అనమాట. సో బ్యాలెన్స్డ్ ట్రీ అని చెప్పలేము. సో ఏవిఎల్ ట్రీ అవంతా కూడా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అనమాట. సో మనం బైనరీ ట్రీస్ కొన్ని మెయిన్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే డీటెయిల్గా డిస్కషన్ చేద్దాం. సో మెయిన్గా టైప్స్ వచ్చేసి బైనరీ ట్రీ ఉంటుంది, బైనరీ సెర్చ్ ట్రీ అండ్ ఏవిఎల్ ట్రీ. సో ఇంకా చాలా ట్రీస్ ఉంటాయి, బట్ మెయిన్ టైప్స్ వచ్చేసి మెయిన్గా ఈ 3 అని చెప్పుకోవచ్చు. బైనరీ ట్రీ, బైనరీ సెర్చ్ ట్రీ అండ్ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ బైనరీ సెర్చ్ ట్రీస్, ఏవిఎల్ ట్రీస్. ఆ విధంగా సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఉంటాయి. సో ఇవి మనకి మెయిన్ టైప్స్ ఆఫ్ ట్రీస్. నెక్స్ట్ ట్రీ ట్రావర్సల్స్ ఉంటాయి అనమాట. సో ట్రీ ట్రావర్సల్స్ మెయిన్గా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ట్రీ ట్రావర్సల్స్ అనేవి. సో ట్రీ ట్రావర్సల్ అంటే జస్ట్ నోట్స్ని విజిట్ చేయడం. సో ట్రావర్సల్ మనం ఆల్రెడీ అరేలో చూసాం, ట్రావర్సల్ లింక్డ్ లిస్ట్లో చూసాం. సో ట్రావర్సల్ అంటే జస్ట్ నోట్స్ని విజిట్ చేయడం అండ్ వాటిని ప్రింట్ చేయడం అనమాట. సో ఏ ఆర్డర్లో అయితే మనం విజిట్ చేస్తున్నామో నోట్స్ని, సో ఆ ఆర్డర్లో విజిట్ చేసిన నోట్స్ అన్ని కూడా ప్రింట్ చేయడం ట్రావర్సల్ అని చెప్పేసి అంటాం. సో మెయిన్గా 3 టైప్స్ ఆఫ్ ట్రావర్సల్స్ ఉంటాయి ట్రీ ట్రావర్సల్స్: ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ అని చెప్పేసి. సో ఇన్ ఆర్డర్లో ఎలా అప్రోచ్ అవుతామంటే సో ఫస్ట్ లెఫ్ట్ నుంచి స్టార్ట్ అవుతాం, లెఫ్ట్ నోడ్ నుంచి స్టార్ట్ అవుతాం, లెఫ్ట్, రూట్, అదేవిధంగా రైట్. అదే ప్రీ ఆర్డర్లో వచ్చేసి రూట్ నుంచి స్టార్ట్ అవుతాం, రూట్, లెఫ్ట్, రైట్. అండ్ పోస్ట్ ఆర్డర్లో లెఫ్ట్, రైట్, రూట్. సో ఇన్ ఆర్డర్లో రూట్ అనేది మిడిల్ వస్తుంది, ప్రీ ఆర్డర్లో స్టార్టింగ్లో వస్తుంది, పోస్ట్ ఆర్డర్లో ఎండింగ్లో వస్తుంది. సపోజ్ ఇక్కడ ఒక బైనరీ ట్రీ ఉంది. సో ఈ బైనరీ ట్రీని నేను ట్రావర్స్ చేయాలనుకుంటున్నాను. సో బైనరీ ట్రీలో ఉన్న నోట్స్ అన్నీ కూడా ట్రావర్స్ చేసి ప్రింట్ చేయాలి అనుకుంటున్నాను. సో ట్రావర్సల్ కోసం నేను ఇన్ఆర్డర్ ట్రావర్సల్ టెక్నిక్ యూజ్ చేయాలనుకుంటున్నాను. సో ఇన్ఆర్డర్ ట్రావర్సల్ టెక్నిక్ యూజ్ చేసినప్పుడు సో ఇన్ఆర్డర్ ట్రావర్సల్ టెక్నిక్లో ఎలా అప్రోచ్ అవ్వాలి, లెఫ్ట్ నుంచి స్టార్ట్ అవ్వాలి, లెఫ్ట్, రూట్, రైట్. సో నేను చేస్తున్నా లెఫ్ట్ నుంచి స్టార్ట్ అవుతున్నా. సో లెఫ్ట్ నుంచి అంటే సో ఎండ్ ఆఫ్ ద ట్రీ, సో ఎండ్ ఆఫ్ ద ట్రీ నుంచి లెఫ్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది.
సో స్టార్టింగ్ లెఫ్ట్ నోడ్ ఇది 1, సో 1 ప్రింట్ చేస్తా. లెఫ్ట్ రూట్ రైట్ కాబట్టి సో లెఫ్ట్ నోడ్ ప్రింట్ చేస్తా 1, తర్వాత రూట్ 3 ప్రింట్ చేస్తా, మళ్ళీ 4 రైట్ నోడ్. సో లెఫ్ట్ 1, రూట్ 3, రైట్ 4. ఆ 3 నోడ్స్ కూడా ఇన్ఆర్డర్ టెక్నిక్లో ట్రావర్స్ అయ్యి ప్రింట్ చేస్తా. సో మళ్ళీ ఏం చేస్తా, ఇదంతా కూడా 5కి లెఫ్ట్ నోడ్ కదా, సో ఈ 3, 1, 4 అంతా 5కి లెఫ్ట్ నోడ్. సో ఈ లెఫ్ట్ నోడ్ అంతా అయిపోయింది. నెక్స్ట్ లెఫ్ట్ నోడ్ తర్వాత ఏం చేయాలి, రూట్. సో 5ని ప్రింట్ చేస్తా. అండ్ ఇదంతా కూడా రైట్ నోడ్ కాబట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ నోడ్, రూట్ నోడ్, రైట్ నోడ్, మళ్ళీ రూట్ నోడ్. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తామంటే మళ్ళీ ఇక్కడ రూట్ విజిట్ చేసి, సో రూట్లో మళ్ళీ లెఫ్ట్ నోడ్లో మళ్ళీ లెఫ్ట్ 11, రూట్ 12, 14. సో లెఫ్ట్ రూట్ రైట్. సో ఆ విధంగా లెఫ్ట్ నోడ్ని స్టార్టింగ్లో ప్రింట్ చేస్తాం, తర్వాత రూట్ నోడ్ విజిట్ చేస్తాం, తర్వాత రైట్ నోడ్ అనేది విజిట్ చేస్తాం. అదేవిధంగా ప్రీ ఆర్డర్లో ఫస్ట్ రూట్ నోడ్ నుంచి స్టార్ట్ చేస్తాం, అండ్ పోస్ట్ ఆర్డర్లో రూట్ నోడ్ అనేది లాస్ట్లో విజిట్ చేస్తాం. సో ఈ ప్రాక్టికల్ ప్రోగ్రామ్స్లో చూస్తే అర్థమవుతుంది. సో ఇక్కడ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అనమాట, జస్ట్ ఎలా అప్రోచ్ అవుతామని చెప్పేసి. సో ఇన్ ఆర్డర్లో అయితే రూట్ అనేది మిడిల్లో వస్తుంది, అండ్ ప్రీ ఆర్డర్లో స్టార్టింగ్లో వస్తుంది, అండ్ పోస్ట్ ఆర్డర్లో లాస్ట్లో విజిట్ అవుతాం అనమాట రూట్ నోడ్కి. సో ఇవి మెయిన్గా ట్రీ ట్రావర్సల్స్. అండ్ ఫైనల్గా మనం కొన్ని ప్రోగ్రామ్స్ అయితే నేను ఆల్రెడీ ఉంచాను ట్రీస్ కోసం. సో ఆ ప్రోగ్రామ్స్ చూస్తే ప్రాక్టికల్గా అండర్స్టాండ్ అవుతుంది. ట్రీ కాన్సెప్ట్ అనేది కంప్లీట్గా ప్రాక్టికల్గా అండర్స్టాండ్ అవుతుంది. ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి సింపుల్గా బైనరీ ట్రీని ఎలా క్రియేట్ చేయాలి, సి లాంగ్వేజ్లో ఎలా స్టెప్ బై స్టెప్ ప్రోగ్రామ్ అనేది రాయాలి అని చెప్పేసి చూద్దాం. సో నోడ్ స్ట్రక్చర్ అనేది చూసాం కదా మనం ఆల్రెడీ. సో 3 థింగ్స్ ఉంటాయి. ఒకటి డేటా స్టోర్ చేసుకోవడం కోసం, ఒకటి లెఫ్ట్ నోడ్ అడ్రస్ కోసం, అండ్ ఇంకోటి రైట్ నోడ్ అడ్రస్ కోసం. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ stdio.h హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేస్తున్నా, అండ్ స్టాండర్డ్ library.header ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే సో ఇక్కడ డైనమిక్ మెమరీ అలొకేషన్ అనేది చేస్తున్నా కాబట్టి మెల్లాక్ యూజ్ చేసి నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ స్టాండర్డ్ library.header ఫైల్ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ సో మనం నోడ్ క్రియేట్ చేయాలంటే త్రూ స్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం కాబట్టి సో ఇక్కడ స్ట్రక్ట్ కీవర్డ్ తీసుకొని అండ్ స్ట్రక్చర్ నేమ్ వచ్చేసి నోడ్ అని చెప్పేసి ఇచ్చాం. సో ఇక్కడ స్ట్రక్చర్ మెంబర్స్ వచ్చేసి మనకి 3 మెంబర్స్ కావాలి. సో ఒకటి డేటా కోసం, ఇంకోటి లెఫ్ట్ నోడ్ అడ్రస్ స్టోర్ చేసుకోవడం కోసం, ఇంకోటి రైట్ నోడ్ అడ్రస్ స్టోర్ చేసుకోవడం కోసం. సో దానికోసం నేను ఇక్కడ 3 మెంబర్స్ అనేవి తీసుకున్నా. ఇంట్ డేటా అని చెప్పేసి డేటా అనే వేరియబుల్లో సో డేటా స్టోర్ చేసుకోవడం కోసం, అండ్ లెఫ్ట్ పాయింటర్ సో లెఫ్ట్ నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ చేసుకోవడం కోసం ఒక పాయింటర్ క్రియేట్ చేసి ఆ పాయింటర్ నేమ్ వచ్చేసి లెఫ్ట్. అదేవిధంగా రైట్ నోడ్ అడ్రస్ కూడా స్టోర్ చేసుకోవడం కోసం ఇంకో పాయింటర్ క్రియేట్ చేసి ఆ పాయింటర్ నేమ్ వచ్చేసి రైట్. సో ఈ విధంగా స్ట్రక్చర్ ఆఫ్ నోడ్ అనేది క్రియేట్ చేశాను అన్నమాట త్రూ స్ట్రక్చర్. సో నోడ్ యొక్క స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ మెథడ్లో చూసుకుంటే మెయిన్ మెథడ్లో నేను ఏం చేస్తాను అంటే రూట్ నోడ్, లెఫ్ట్ నోడ్, అదేవిధంగా రైట్ నోడ్ సో 3 నోడ్స్ అనేవి నేను ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ట్రీలో 3 నోడ్స్ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో రూట్ నోడ్ సింపుల్ ట్రీ అనమాట. సో రూట్ నోడ్, లెఫ్ట్ నోడ్, రైట్ నోడ్ ఉంటాయి 3 నోడ్స్. సో 10, 20, 30 అని చెప్పేసి రూట్ నోడ్ ప్లేస్లో 10 ఉంటుంది, లెఫ్ట్ నోడ్లో 20 ఉంటుంది, రైట్ నోడ్లో 30 ఉంటుంది. సో అది ఎలా ఇన్సర్ట్ చేస్తామని చెప్పేసి చూద్దాం ఇక్కడ. సో ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే ఒక పాయింటర్ అనేది క్రియేట్ చేస్తున్నా, స్ట్రక్చర్ పాయింటర్. సో ఇక్కడ రూట్ అని చెప్పేసి పాయింటర్ నేమ్ ఇచ్చేసి అందులో ఏం చేస్తున్నా అంటే క్రియేట్ నోడ్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నా. సో క్రియేట్ నోడ్ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నాం 10 అనే వాల్యూతో. సో 10 అనే యాక్చువల్ వాల్యూతో క్రియేట్ నోడ్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తాం. సో క్రియేట్ నోడ్ అనే ఫంక్షన్ కాల్ చేసినప్పుడు సో ఇక్కడ ఫంక్షన్ కాల్ అవుతుంది. సో ఇది వచ్చేసి ఫంక్షన్ పాయింటర్ అనమాట. స్ట్రక్చర్తో ఫంక్షన్ పాయింటర్తో ఫంక్షన్ క్రియేట్ చేశాను. అండ్ పారామీటర్ వచ్చేసి ఇంటూ వాల్యూ అని చెప్పేసి తీసుకున్నాం. సో ఇంటూ వాల్యూ అని చెప్పేసి తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఫంక్షన్ కాల్ చేసినప్పుడు 10 అనే యాక్చువల్ వాల్యూ సో ఇక్కడ వాల్యూ అనే పారామీటర్లోకి ఫంక్షన్ పారామీటర్లోకి పాస్ అవుతుంది. సో అలా వాల్యూలోకి 10 అనే వాల్యూ పాస్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే నోడ్ క్రియేట్ చేస్తున్నా. సో ఇప్పుడు 10 అనే వాల్యూ ప్లేస్ చేయాలంటే ఫస్ట్ నోడ్ క్రియేట్ చేయాలి. సో నోడ్ క్రియేట్ చేయాలంటే మనం ఎలా చేస్తాం, ఒక మెమొరీ అనేది క్రియేట్ చేస్తాం. మెల్లాక్ యూజ్ చేసి డైనమిక్ అలొకేషన్లో సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమొరీ అనేది క్రియేట్ చేస్తాం. సో బ్లాక్ సైజ్ ఎంత ఉంటుంది అంటే అకార్డింగ్ టు సైజ్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ నోడ్. మనకు స్ట్రక్ట్ నోడ్లో 3 ఐటమ్స్ ఉన్నాయి కదా, ఒకటి డేటా అండ్ లెఫ్ట్ పాయింటర్, రైట్ పాయింటర్. సో వాటి సైజ్ ప్రకారం ఏం చేస్తాం అంటే మనకు సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమొరీ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ క్రియేట్ చేసి దాని అడ్రస్ని ఇక్కడ న్యూ నోడ్ అనే పాయింటర్లో స్టోర్ చేస్తున్నాం. న్యూ నోడ్ అనే స్ట్రక్చర్ పాయింటర్లో స్టోర్ చేస్తున్నాం.
సో అలా క్రియేట్ చేసిన మెమొరీలో నేను ఏం చేస్తున్నా, సో ఆ మెమొరీలో మనకు 3 ఐటమ్స్ ఉంటాయి కదా, స్ట్రక్చర్ నోడ్లో 3 ఐటమ్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఐటమ్ వచ్చేసి డేటా. సో ఆ డేటాలో ఏం చేస్తున్నా, సింపుల్గా వాల్యూని ప్లేస్ చేస్తున్నా. సో డేటాలో వాల్యూని ప్లేస్ చేశాం కాబట్టి, సో 10 అనే వాల్యూతో ఫంక్షన్ కాల్ చేశాం కాబట్టి సింపుల్గా డేటా అనే నోడ్లో, డేటా అనే ప్లేస్లో నేను ఏం చేస్తున్నా, 10 అనే వాల్యూని ప్లేస్ చేస్తున్నా. నెక్స్ట్ లెఫ్ట్ రైట్లో ఏం చేస్తున్నా అంటే సింపుల్గా నల్ పెట్టేస్తుంది. సింపుల్గా లెఫ్ట్ నోడ్ అండ్ లెఫ్ట్ పాయింటర్ అండ్ రైట్ పాయింటర్లో ఏం చేస్తున్నా అంటే లెఫ్ట్ రైట్ మెంబర్స్లో సింపుల్గా నల్ పెట్టేస్తున్నా. ఎందుకంటే ఫర్దర్గా ఇంకా నోట్స్ అనేవి క్రియేట్ చేయలేదు కాబట్టి లెఫ్ట్ నోడ్ రైట్ నోడ్. సో ఫస్ట్ వచ్చేసి సింగిల్ నోడ్ క్రియేట్ చేసి ఆ నోడ్లో 10 అనే వాల్యూ పెట్టేసా. అండ్ లెఫ్ట్ రైట్ నోడ్లో ఏం చేసా అంటే సింపుల్గా నల్ అనేది పెట్టేసి, సో ఇక్కడ ఫైనల్గా న్యూ నోడ్ని రిటర్న్ చేస్తున్నా. సో ఇక్కడ న్యూ నోడ్లో ఏముంది, 10 అనే వాల్యూ ఉంది. సో ఆ విధంగా 10 అనే వాల్యూని క్రియేట్ చేశాను. అది వచ్చేసి రూట్లో స్టోర్ అవుతుంది అనమాట. ఇక్కడ రిటర్న్ చేసాం కదా న్యూ నోడ్, సో ఆ న్యూ నోడ్ అడ్రస్ అనేది సో ఇక్కడ రూట్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నా, రూట్ లెఫ్ట్ అని చెప్పేసి, సో ఇక్కడ ఏదైతే రూట్ క్రియేట్ చేసామో సో రూట్ లెఫ్ట్, సో స్ట్రక్చర్ ద్వారా లెఫ్ట్లో ఏం చేస్తున్నాం, సో లెఫ్ట్ సైడ్ నోడ్లో నోడ్ క్రియేట్ చేసి ఆ అడ్రస్ని రూట్ లెఫ్ట్, సో రూట్ నుంచి లెఫ్ట్ కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో రూట్ లెఫ్ట్లో ఏం చేస్తున్నా అంటే 20 అనే నోడ్ని ప్లేస్ చేయాలి అనుకున్నాం. సో రూట్ నుంచి లెఫ్ట్ నోడ్, సో 20, రూట్ నోడ్లో 10 ఉంటుంది, లెఫ్ట్ నోడ్ 20, రైట్ నోడ్ 30, సింపుల్ అనమాట. సో రూట్ నోడ్లో ఆల్రెడీ 10 ప్లేస్ చేసాం. సో ఇప్పుడు రూట్ లెఫ్ట్ అని చెప్పేసి, సో ఇంకో స్ట్రక్చర్ వేరియబుల్లో నేను ఏం చేస్తున్నా అంటే మళ్ళీ క్రియేట్ నోడ్ అని చెప్పేసి 20 అనే వాల్యూతో ఫంక్షన్ కాల్ చేస్తాను. సో ఫంక్షన్ కాల్ చేసినప్పుడు మళ్ళీ క్రియేట్ నోడ్ అనే ఫంక్షన్ కాల్ అయ్యి, సో ఇంటూ వాల్యూలో ఏమవుతుందంటే 20 అనే వాల్యూ ప్లేస్ అవుతుంది. 20 అనే యాక్చువల్ వాల్యూ ఇంటూ వాల్యూలోకి ప్లేస్ అవుతుంది. సో ప్లేస్ అయిన తర్వాత ఏం చేస్తున్నాం, మళ్ళీ 20 అనే వాల్యూ కూడా నోడ్ క్రియేట్ చేయాలి కాబట్టి, సో ఇక్కడ డైనమిక్ మెమరీ అలొకేషన్లో మెల్లాక్ అనే ఫంక్షన్ యూజ్ చేసి సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమరీ అనేది క్రియేట్ చేస్తుంది. సో సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమరీ క్రియేట్ చేసిన తర్వాత ఆ బ్లాక్ ఆఫ్ మెమరీ అడ్రస్ అనేది న్యూ నోడ్లో స్టోర్ చేస్తున్నాం. ఆ న్యూ నోడ్లో ఏం చేస్తాం, మనం అలా మెమరీ క్రియేట్ చేసిన నోడ్లో డేటాలో 20 అనే వాల్యూ ప్లేస్ చేస్తాం. అండ్ న్యూ నోడ్ లెఫ్ట్లో అండ్ న్యూ నోడ్ రైట్లో నల్ అని పెట్టేస్తాం. సో ఎందుకంటే 20 తర్వాత 10 వచ్చేసి రూట్ నోడ్, 20 వచ్చేసి లెఫ్ట్ నోడ్. సో లెఫ్ట్ నోడ్ 20 తర్వాత ఫర్దర్గా మనకి నోట్స్ ఏమి ఉండవు కాబట్టి, సో 20కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎటువంటి నోట్స్ ఉండవు కాబట్టి అండ్ సింపుల్గా ఇక్కడ నల్ అని చెప్పేసి పెట్టేసాను. సో రిటర్న్ న్యూ నోడ్. సో ఇలా లెఫ్ట్ నోడ్ అయితే లెఫ్ట్ నోడ్ లాగా క్రియేట్ చేసిన 20 అనే నోడ్ అడ్రస్ సో రూట్ లెఫ్ట్లో స్టోర్ అవుతుంది. సో రూట్ లెఫ్ట్లో స్టోర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏదైతే స్ట్రక్చర్ పాయింటర్ అని క్రియేట్ చేసామో రూట్, సో అదేం చేస్తున్నాం, ఆ రూట్ పాయింటర్ నుంచి మనం లెఫ్ట్, ఇక్కడ ఏదైతే లెఫ్ట్ అని చెప్పేసి స్ట్రక్చర్ మెంబర్ క్రియేట్ చేసామో సో ఆ లెఫ్ట్ అనే పాయింటర్కి పాయింట్ అవుట్ అయ్యేలా చేసి అందులో ఇక్కడ 20 అనే నోడ్ని స్టోర్ చేస్తున్నాం అనమాట. సేమ్ అదేవిధంగా రైట్ నోడ్ కూడా చేస్తాం. సో 30 అనే వాల్యూతో కాల్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. ఫంక్షన్ కాల్ అయిపోయి సో ఇక్కడ మెమొరీ అనేది క్రియేట్ అవుతుంది అన్నమాట. సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమొరీ అనేది క్రియేట్ అవుతుంది. సో అలా క్రియేట్ అయిన మెమొరీలో సో న్యూ నోడ్ డేటాలో వాల్యూ అనేది ప్లేస్ చేస్తాం. అండ్ లెఫ్ట్ రైట్లో ఫర్దర్గా నోట్స్ ఉండవు కాబట్టి సో నల్ అని చెప్పేసి పెట్టేస్తాం. అండ్ ఆ న్యూ నోడ్ని ఇక్కడ రిటర్న్ చేస్తే దాని అడ్రస్ వచ్చేసి ఇక్కడ రూట్ రైట్లో మనకి ప్లేస్ అవుతుంది అనమాట. సో రూట్ అనే స్ట్రక్చర్ పాయింటర్ సో రైట్ అనే స్ట్రక్చర్ మెంబర్లో స్టోర్ అవుతుంది అనమాట. సో స్టోర్ అయిన తర్వాత నేను ఏం చేస్తున్నా, ఇక్కడ ఏవైతే మనం క్రియేట్ చేసామో నోట్స్ వాటిని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఏదైతే ట్రీ క్రియేట్ చేసామో దాన్ని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో రూట్ నోడు, లెఫ్ట్ నోడు, రైట్ నోడు. సో ఇక్కడ మనం ఎలా కనెక్ట్ చేస్తున్నామంటే జస్ట్ వాటి అడ్రసెస్ స్టోర్ చేసుకొని సో ఇక్కడ అయితే ప్రింట్ ట్రీ అని చెప్పేసి ఫంక్షన్ ఉందో సో ఆ ఫంక్షన్ ద్వారా ఆర్డర్ అనేది ప్రింట్ చేస్తున్నాం. ఫస్ట్ లెఫ్ట్ ప్రింట్ అవ్వాలా, రూట్ ప్రింట్ అవ్వాలా, అదేవిధంగా రైట్ ప్రింట్ అవ్వాలని చెప్పేసి ఎక్కడ డిసైడ్ చేస్తున్నామంటే ఆ కనెక్షన్ అనేది ఇక్కడ ట్రీని ప్రింట్ చేసేటప్పుడు ఆ కనెక్షన్ అనేది డిసైడ్ చేస్తున్నాం. సో ట్రీని ప్రింట్ చేసేటప్పుడు ఆ కనెక్షన్ అనేది డిసైడ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే జస్ట్ వాటి అడ్రస్ ఏవైతే లెఫ్ట్ నోడ్ కింద క్రియేట్ చేసామో వాటి అడ్రస్ అనేది ఇక్కడ రూట్ లెఫ్ట్లో స్టోర్ చేసి, అండ్ రైట్ నోడ్ కింద ఏదైతే నోడ్ క్రియేట్ చేశానో దాని అడ్రస్ రూట్ రైట్లో స్టోర్ చేశాను. సో ఇప్పుడు ఆ కనెక్షన్ అనేది ఎక్కడ డిసైడ్ చేస్తామంటే ఇక్కడ ప్రింట్ ట్రీ అనే ఫంక్షన్లో డిసైడ్ చేస్తాం. సో ఇక్కడ నేను ప్రింట్ ట్రీ అని చెప్పేసి
రూట్తో కాల్ చేశాను అనమాట. సో రూట్లో ఏముంది మనకి 10 అనే నోడ్ ఉంది. సో 10 అనే నోడ్ యొక్క అడ్రస్ అనేది రూట్లో ఉంది. సో నేను చేస్తున్న ప్రింట్ ట్రీ అనే ఫంక్షన్ని రూట్ నోడ్తో కాల్ చేస్తున్నాను. కాల్ చేసినప్పుడు ఏమవుతుంది, సో ఏదైతే మనం ఇక్కడ అడ్రస్ అనేది ఇస్తామో పారామీటర్గా, సో ఇక్కడ ఫంక్షన్ పాయింటర్ అనేది ఉంటుంది, పారామీటర్లో పాయింటర్ అనేది ఉంటుంది. సో ఎందుకంటే అడ్రస్ స్టోర్ చేసుకోవడానికి. సో ప్రింట్ ట్రీ అని చెప్పేసి నేను రూట్ నోడ్ యొక్క అడ్రస్తో కాల్ చేస్తున్నా. సో ఇఫ్ రూట్ నాట్ ఈక్వల్స్ టు నల్, సో రూట్ అనేది నాట్ ఈక్వల్స్ టు నల్ కదా, ఎందుకంటే రూట్ అనే స్ట్రక్చర్ పాయింటర్లో ఆల్రెడీ మనకు 10 అనే నోడ్ యొక్క అడ్రస్ ఉంది. సో ఇట్ ఈస్ నాట్ నల్. సో రూట్ నాట్ ఈక్వల్స్ టు నల్ కాబట్టి ఈ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. సో ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. సో ఇఫ్ కండిషన్ ట్రూ అయిపోయి ఏమవుతుంది, మళ్ళీ ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే రికర్షన్ చేస్తున్నాం అన్నమాట. త్రూ రికర్షన్ ఏం చేస్తున్నాం అంటే ఆర్డర్ అనేది డిసైడ్ చేస్తున్నాం. త్రూ రికర్షన్ ఆర్డర్ అనేది డిసైడ్ చేస్తున్నాం. సో రూట్ అనేది నాట్ ఈక్వల్స్ నల్ కాబట్టి నేను ఏం చేస్తాం, మళ్ళీ రికర్షన్ ద్వారా సో ప్రింటెడ్ ట్రీ అని చెప్పేసి రూట్ లెఫ్ట్ని నేను చేస్తున్నా పారామీటర్గా పాస్ చేస్తున్నా. సో ప్రింటెడ్ ట్రీని ఏం చేస్తున్నా అంటే రూట్ లెఫ్ట్తో నేను కాల్ చేస్తున్నా. సో రూట్ లెఫ్ట్ అంటే ఏంటి, రూట్ లెఫ్ట్లో మనకి 20 అనే నోడ్ యొక్క అడ్రస్ అనేది ఉంది. సో రూట్ లెఫ్ట్లో ఏముందంటే మనకి 20 అనే నోడ్ యొక్క అడ్రస్ ఉంది. సో 20 అడ్రస్తో మళ్ళీ నేను ఇక్కడ కాల్ చేస్తున్నా ఫంక్షన్. సో 20 అనే ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే 20 అనే అడ్రస్తో 20 అనే నోడ్ యొక్క అడ్రస్తో ఫంక్షన్ని కాల్ చేస్తున్నా. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే రూట్ డేటాని ప్రింట్ చేస్తున్నా. సో ఇక్కడ ఫస్ట్ 10తో కాల్ చేశాం కదా, సో 10తో కాల్ చేసినప్పుడు రూట్ అనేది నాట్ ఈక్వల్స్ నల్ కాబట్టి సో ఫర్దర్ ప్రాసెస్ ఏం చేస్తున్నా అంటే ఇఫ్లో ఫస్ట్ లెఫ్ట్ నోడ్ యొక్క అడ్రస్తో కాల్ చేస్తున్నా అండ్ డేటాని ప్రింట్ చేస్తున్నా. సో డేటా వచ్చేసి 10, రూట్ డేటాలో 10 ప్రింట్ చేస్తున్నా. అండ్ రైట్ నోడ్తో కూడా మళ్ళీ కాల్ చేస్తున్నా ఇక్కడ. సో రూట్ రైట్ అని చెప్పేసి రైట్ నోడ్ని కూడా కాల్ చేస్తుంది. సో రైట్లో ఉన్న 30 నోడ్ని కూడా కాల్ చేస్తుంది. సో ఈ విధంగా మనకి ఇఫ్లో ఈ విధంగా ఆర్డర్ అయితే ప్రింట్ అవుతుంది అనమాట. సో మళ్ళీ ఇక్కడ 20తో కాల్ చేసాం కాబట్టి ప్రింట్ ట్రీని, సో ఇక్కడ రూట్లో ఏముంటుంది అంటే సో 20 అనే వాల్యూ ఉంటుంది. సో 20 అనే వాల్యూ ఉంటుంది. అండ్ ఇఫ్ రూట్ నాట్ ఈక్వల్స్ టు నల్, సో రూట్ అనేది నాట్ ఈక్వల్స్ టు నల్ ఎందుకంటే 20 అనే నోడ్ ఎగ్జిస్ట్ అయి ఉంది కాబట్టి సో రూట్ నాట్ ఈక్వల్స్ టు నల్. సో 20 అనే వాల్యూ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి రూట్ నాట్ ఈక్వల్స్ టు నల్ అనే కండిషన్ ట్రూ అవుతుంది. సో ఆ కండిషన్ ట్రూ అయిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ 20కి కూడా, సో మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనమాట. సో ఇక్కడ ప్రింట్ ట్రీ ఆఫ్ రూట్ లెఫ్ట్, సో రూట్ లెఫ్ట్లో ఫర్దర్గా ఏం లేదు, సో నల్ అనమాట. నల్ అండ్ రూట్ డేటా, సో రూట్ డేటా వచ్చేసి 20 అండ్ రూట్ రైట్తో మళ్ళీ కాల్ చేస్తున్నాం. సో రూట్ రైట్లో ఏముంది, సో రూట్ రైట్లో నల్ అనమాట. సో 20కి నల్. సో ఈ విధంగా 20 అనేది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ 30కి కూడా కాల్ చేసాం కాబట్టి ప్రీవియస్గా, సో 30కి కూడా సేమ్ నల్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. లెఫ్ట్ నోడ్ లేదు కాబట్టి అండ్ 30 ప్రింట్ అవుతుంది. అండ్ రైట్ నోడ్ కూడా లేదు కాబట్టి నల్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా మనకు కంప్లీట్గా 10, 20, 30 అనేది రికర్షన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఏమవుతుందంటే ఫైనల్గా మనం ప్రింట్ చేస్తాం అనమాట డేటాని. సో 10 అనేది రూట్ నోడ్ కాబట్టి అండ్ అదేవిధంగా 20 లెఫ్ట్ నోడ్, సో రైట్ నోడ్ వచ్చేసి 30. సో ఈ విధంగా మనం వచ్చేసి ప్రింట్ చేస్తాం అనమాట. సో ఫస్ట్ 20 అనేది ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ఈ రికర్షన్ ఎలా ప్రింట్ అవుతుంది అంటే సో స్టార్టింగ్ నుంచి ప్రింట్ అవుతుంది, స్టార్టింగ్ నుంచి అన్వైండింగ్ చేసుకుంటూ వస్తుంది. సో 20 నుంచి అన్వైండింగ్ చేసుకొని 10 నుంచి, సో 10 నుంచి మళ్ళీ అన్వైండ్ చేస్తూ 30. సో ఫస్ట్ 20 వాల్యూ ప్రింట్ అవుతుంది, మళ్ళీ 10 వాల్యూ ప్రింట్ అవుతుంది, సో మళ్ళీ 30 వాల్యూ ప్రింట్ అవుతుంది. సో అన్వైండింగ్ అనమాట. రికర్షన్లో ఇలా మల్టిపుల్ రికర్షన్స్ ఉన్నప్పుడు అన్వైండింగ్ ఎలా జరుగుతుంది అంటే సో లెఫ్ట్ సైడ్ నుంచి జరుగుతుంది అనమాట. సో లెఫ్ట్ సైడ్ నుంచి టోటల్గా రైట్ సైడ్ వరకు అన్వైండ్ చేస్తూ వస్తుంది. సో లెఫ్ట్ సైడ్ మనకి 20 ఉంది కాబట్టి సో 20 నుంచి స్టార్ట్ అయ్యి 20 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది, 10 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది, 30 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. సో మనకు ఆర్డర్ కూడా అలానే ప్రింట్ అవ్వాలి. సో లెఫ్ట్ నోడ్లో 20 ఉన్నట్టు అండ్ రూట్ నోడ్లో 10 ఉన్నట్టు, రైట్ నోడ్లో 30 ఉన్నట్టుగా ఆర్డర్ అనేది కూడా అలాగే ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ రన్ చేస్తున్నాం. సో రన్ చేసినప్పుడు ఇక్కడ కామెంట్స్ ఇవ్వలేదు. సో కామెంట్స్ ఇవ్వకపోవడం వల్ల మల్టిపుల్ ప్రోగ్రామ్స్ అనేవి రన్ అవ్వడానికి ట్రై అవుతుంది. సో ఇక్కడ రన్ చేస్తే
సో ట్రీ నోడ్స్ వచ్చేసి 20, 10, 30 అని చెప్పేసి ప్రింట్ అయ్యింది. సో లెఫ్ట్ నోడ్లో 20 ఉంది, రూట్లో 30, అదేవిధంగా రూట్లో 10, రైట్లో 30. సో రూట్ నోడ్ వచ్చేసి 10, లెఫ్ట్ నోడ్ వచ్చేసి 20, రైట్ నోడ్ వచ్చేసి 30. ఈ విధంగా ప్రింట్ అయ్యాయి అన్నమాట ట్రీ నోడ్స్. సో ఇది సింపుల్గా మనకి ట్రీ క్రియేట్ చేయడము. సో సింపుల్గా స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేస్తాము. స్ట్రక్చర్లో 3 మెంబర్స్ ఇస్తాము, ఒకటి డేటా కోసం, ఇంకోటి లెఫ్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేసుకోవడం కోసం ఒక పాయింటర్, రైట్ నోడ్ అడ్రస్ స్టోర్ చేసుకోవడం కోసం ఇంకో పాయింటర్. సో ఈ 3 థింగ్స్ అనేది ఇక్కడ ఫిల్ చేస్తాం అనమాట. సో క్రియేట్ నోడ్ అనే ఫంక్షన్లో 3 థింగ్స్ని ఫిల్ చేసి వాటి అడ్రస్ని రిటర్న్ చేస్తాం. సో వాటి అడ్రస్ని ఏం చేస్తాం ఇక్కడ, సో రూట్ అనే పాయింటర్లో రూట్ నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ చేసుకున్నాం, అండ్ రూట్ లెఫ్ట్లో లెఫ్ట్ నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ చేసుకుంటున్నాం, అండ్ అదేవిధంగా రైట్లో సో రూట్ అనే స్ట్రక్చర్ పాయింటర్ సో రైట్కి పాయింట్ అవుట్ అయినప్పుడు సో రూట్ అనే స్ట్రక్చర్ పాయింటర్తో నేను ఏం చేసుకుంటున్నా అంటే ఇక్కడ స్ట్రక్చర్ మెంబర్ని యాక్సెస్ చేసుకుంటున్నాను. సో అలా యాక్సెస్ చేసుకొని అక్కడ ఏం చేస్తున్నా, రైట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది ప్లేస్ చేస్తున్నా. సేమ్ లెఫ్ట్కి కూడా లెఫ్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది ప్లేస్ చేస్తున్నా, అండ్ సింపుల్గా రూట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది ప్లేస్ చేస్తున్నా. సో ఆ విధంగా అడ్రస్ ప్లేస్ చేసి ఇక్కడ ఏం చేస్తున్నా అంటే సో లెఫ్ట్ నోడ్, రూట్ నోడ్, రైట్ నోడ్ ప్రింట్ అయ్యే విధంగా నేను ఇక్కడ రికర్షన్ పర్ఫామ్ చేసి సో ఆ రికర్షన్ అన్వైండింగ్ చేస్తూ 20, 10, 30 అని చెప్పేసి లెఫ్ట్ నోడ్, రూట్ నోడ్, రైట్ నోడ్ సో ఆ విధంగా అయితే ప్రింట్ చేస్తాను అనమాట. సో ఇది సింపుల్గా మనకి బైనరీ ట్రీ క్రియేట్ చేసే ప్రాసెస్ అనమాట. సో త్రూ స్ట్రక్చర్ మనం 3 థింగ్స్ ఇస్తాము, డేటా, లెఫ్ట్ నోడ్, రైట్ నోడ్, అదేవిధంగా ప్రతి నోడ్కి కూడా ఇక్కడ మెమరీ క్రియేట్ చేసి సో స్ట్రక్చర్ మెంబర్స్ అనేవి ఫిల్ చేస్తాం. తర్వాత వాటి అడ్రసెస్ స్టోర్ చేసుకొని ఇక్కడ త్రూ రికర్షన్ ద్వారా మనం ఏం చేస్తామంటే ఆ ట్రీలో సెట్ చేసిన నోట్స్ ఏవైతే ఇన్సర్ట్ చేసామో సో ఆ నోట్స్ అన్ని కూడా ప్రింట్ చేస్తాం. ఇది బేసిక్ బైనరీ ట్రీ క్రియేట్ చేసే ప్రాసెస్. సో నెక్స్ట్ వచ్చేసి ట్రావర్సల్స్ అనమాట. సో మాకు మెయిన్గా 3 ట్రావర్సల్స్ ఉన్నాయి కదా, ఇన్ఆర్డర్ ట్రావర్సల్, ప్రీ ఆర్డర్ ట్రావర్సల్, పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్. సో ఇన్ఆర్డర్ ట్రావర్సల్లో ఎలా అప్రోచ్ అవుతామంటే సో 10 రూట్ నోడ్, 20 లెఫ్ట్ నోడ్, 30 రైట్ నోడ్ అనుకుంటే సపోజ్ ఇక్కడ 10 వచ్చేసి రూట్ నోడ్. సో అదేవిధంగా 20 వచ్చేసి లెఫ్ట్ నోడ్, 30 వచ్చేసి రైట్ నోడ్ అనమాట. సో ఇన్ ఆర్డర్లో ఏం చేస్తామంటే ఫస్ట్ లెఫ్ట్ నోడ్ ట్రావర్స్ అవుతాం, తర్వాత రూట్ నోడ్, తర్వాత రైట్ నోడ్. సో అంటే మనకి ఎలా ప్రింట్ అవుతాయంటే 20, 10, 30. అదేవిధంగా ప్రీ ఆర్డర్లో ఎలా అప్రోచ్ అవుతామంటే ఫస్ట్ రూట్ నోడ్, తర్వాత లెఫ్ట్ నోడ్, తర్వాత రైట్ నోడ్. సో 10, 20, 30 అని చెప్పేసి ప్రింట్ అవుతుంది ప్రీ ఆర్డర్లో. అదేవిధంగా పోస్ట్ ఆర్డర్లో వచ్చేసి ఫస్ట్ లెఫ్ట్ నోడ్, తర్వాత రైట్ నోడ్, తర్వాత రూట్ నోడ్. సో 20, 30, 10. సో ఆ విధంగా ఒక అప్రోచ్ ఉంటుంది అనమాట ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్. సో వాటికి ప్రోగ్రామ్స్ అనేవి ఎలా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఇన్ ఆర్డర్కి ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చాను. సో ఇన్ ఆర్డర్ సేమ్ ప్రీవియస్ ప్రోగ్రామ్లో ఎలా అయితే బైనరీ ట్రీ క్రియేట్ చేసామో సో లెఫ్ట్ నోడ్ ఫస్ట్ ప్రింట్ అవుతుంది, తర్వాత రైట్ నోడ్, తర్వాత ఫస్ట్ లెఫ్ట్ నోడ్ అండ్ రూట్ నోడ్, తర్వాత రైట్ నోడ్. సో సేమ్ ప్రోగ్రామ్. సో ఇక్కడ ప్రీవియస్గా మనం ప్రింట్ చేసిన రిప్రజెంటేషన్ వచ్చేసి ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ అనమాట. సో రూట్ నోడ్ అనేది మిడిల్ వస్తుంది, ఇన్ ఆర్డర్ ట్రావర్సల్కి రూట్ నోడ్ వచ్చేసి మిడిల్లో వస్తుంది. సో ఫస్ట్ లెఫ్ట్ నోడ్ విజిట్ అవుతాం, తర్వాత రూట్ నోడ్, తర్వాత రైట్ నోడ్ విజిట్ చేస్తాం. సో అది మనకి ఇన్ ఆర్డర్ ట్రావర్సల్. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేసాం. సో స్ట్రక్ట్ నోడ్ అని చెప్పేసి సో స్ట్రక్చర్ని క్రియేట్ చేసాం. సో స్ట్రక్చర్ ఎలా క్రియేట్ అవుతాయంటే మనకి సో ఫస్ట్ వచ్చేసి డేటా అనమాట. సో డేటా సో ఇక్కడ కామెంట్స్లో చూస్తాను. సో స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే ఒక్కో నోడ్కి సో డేటా ఉంటుంది అండ్ 3 థింగ్స్ ఉంటాయి అనమాట. స్ట్రక్చర్లో 3 థింగ్స్ ఉంటాయి. సో డేటా ఉంటుంది, తర్వాత లెఫ్ట్ నోడ్ అడ్రస్ ఉంటుంది, అదేవిధంగా రైట్ నోడ్ అడ్రస్ ఉంటుంది. సో ఈ విధంగా సింగిల్ నోడ్లో ఈ 3 థింగ్స్ అనేవి ఉంటాయి. సో డేటా, లెఫ్ట్, అదేవిధంగా రైట్. సో డేటా ఉంటుంది, అదేవిధంగా లెఫ్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ అవుతుంది, అదేవిధంగా థర్డ్ ఫీల్డ్లో రైట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ అవుతుంది. సో ప్రతి ఒక్క నోడ్లో ఈ 3 థింగ్స్ అనేవి ఉంటాయి, డేటా, లెఫ్ట్, రైట్ అని చెప్పేసి. సో ఈ విధంగా స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేస్తాం అన్నమాట. సో నోడ్కి స్ట్రక్చర్ క్రియేట్ చేసినప్పుడు సో ఈ విధంగా డేటా, లెఫ్ట్, రైట్ అని చెప్పేసి సో ప్రతి ఒక్క నోడ్కి ఈ విధంగా స్ట్రక్చర్ అనేది క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి నోడ్ క్రియేట్ చేయడం కోసం ఒక ఫంక్షన్, అదేవిధంగా ఇన్ ఆర్డర్లో ప్రింట్ చేయడానికి ట్రీని సో దానికి ఒక ఫంక్షన్. సో ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే మెయిన్ మెథడ్లో నేను
రూట్ నోడ్, లెఫ్ట్ నోడ్, అదేవిధంగా రైట్ నోడ్ ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఫస్ట్ స్ట్రక్చర్ పాయింటర్ ఒకటి క్రియేట్ చేశారు రూట్ అని చెప్పేసి, స్ట్రక్ట్ నోడ్ అని చెప్పేసి ఏదైతే మనం ఇక్కడ స్ట్రక్చర్ క్రియేట్ చేసామో, సో ఆ స్ట్రక్చర్ వేరియబుల్ ఏదైనా క్రియేట్ చేయాలంటే సో ఈ విధంగా మనం సింటాక్స్ అనేది యూజ్ చేస్తాం. సో నేను ఇక్కడ స్ట్రక్చర్ పాయింటర్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి సో ఇక్కడ స్ట్రక్ట్ నోడ్ స్టార్ రూట్ అని చెప్పేసి ఇచ్చాను. సో రూట్ అనే స్ట్రక్చర్ పాయింటర్ని క్రియేట్ చేశాను. సో రూట్ అనే స్ట్రక్చర్ పాయింటర్ క్రియేట్ చేసి నేను చేస్తున్నా క్రియేట్ నోడ్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నాను. సో 10 అనే వాల్యూతో క్రియేట్ నోడ్ అని చెప్పేసి ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం 10 అనే వాల్యూతో. సో ఫంక్షన్ కాల్ చేసినప్పుడు డైరెక్ట్ ఇక్కడ క్రియేట్ నోడ్ అనేది అయితే ఫంక్షన్ పాయింటర్ ఉందో సో ఆ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది అనమాట. సో 10 అనే వాల్యూతో కాల్ అవుతుంది. సో 10 అనే వాల్యూతో కాల్ అయినప్పుడు ఏం చేయాలి, మెమొరీ క్రియేట్ చేయాలన్నమాట నోడ్కి. సో నోడ్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, మెమొరీ అనేది అలొకేట్ చేయాలి. సో డైనమిక్గా మెమొరీ అనేది అలొకేట్ చేయాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే మెల్లాక్ యూజ్ చేసి సింగిల్ బ్లాక్ ఆఫ్ డైనమిక్ మెమొరీ అనేది అలొకేట్ చేస్తున్నా. మెల్లాక్ యూజ్ చేసి సింగిల్ బ్లాక్ ఆఫ్ డైనమిక్ మెమొరీ అనేది అలొకేట్ చేస్తున్నాం. సో అలా అలొకేట్ చేసిన మెమొరీ ఏదైతే ఉందో క్రియేట్ చేసిన మెమొరీ అడ్రస్ న్యూ నోడ్లో స్టోర్ చేస్తున్నా. సో న్యూ నోడ్లో స్టోర్ చేసి ఏం చేస్తున్నా, సో స్ట్రక్ట్ నోడ్ అని చెప్పేసి ఇక్కడ స్ట్రక్చర్ పాయింటర్ అనేది క్రియేట్ చేస్తున్నా న్యూ నోడ్ అని. ఆ న్యూ నోడ్లో ఏం చేస్తున్నా అంటే మెల్లాక్ ద్వారా క్రియేట్ చేసిన సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమొరీ అడ్రస్ని స్టోర్ చేస్తున్నా. సో స్టోర్ చేసి సో నోడ్లో మనకి 3 థింగ్స్ ఉంటాయి కదా, డేటా, లెఫ్ట్, రైట్ అని చెప్పేసి. సో నేనేం చేస్తున్నా అంటే డేటాలో ఏం చేస్తున్నా, న్యూ నోడ్ డేటాలో వాల్యూని ప్లేస్ చేస్తున్నా. సో వాల్యూ వచ్చేసి 10 అనమాట. అదేవిధంగా నెక్స్ట్ ఫీల్డ్ ఏముంటుంది అంటే నోడ్లో లెఫ్ట్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ లెఫ్ట్ ఉంటుంది. సో లెఫ్ట్ పాయింటర్లో నేను ఏం చేస్తున్నా అంటే నల్ అని చెప్పేసి పెట్టేస్తున్నా. సో ఇక్కడ నల్ అని చెప్పేసి పెట్టేస్తుంది. అదేవిధంగా రైట్ సైడ్ రైట్ పాయింటర్లో ఏం స్టోర్ చేస్తున్నా అంటే నోడ్లో అది కూడా నల్ అని చెప్పేసి పెట్టేస్తుంది. సో ఫస్ట్ నోడ్ అయితే క్రియేట్ చేశాను. సో ప్రతి ఒక్క నోడ్లో 3 థింగ్స్ ఉంటాయి కదా, మనకి డేటా ఉంటుంది, లెఫ్ట్ నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ చేసుకోవడానికి పాయింటర్ ఉంటుంది, అదేవిధంగా రైట్ నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ చేసుకోవడానికి పాయింటర్ ఉంటుంది. డేటా వచ్చేసి 10 ఇచ్చాను అండ్ లెఫ్ట్ పాయింటర్ అడ్రస్ నల్, రైట్ పాయింటర్ అడ్రస్ కూడా నల్ ఇచ్చాను. సో లెఫ్ట్ నోడ్ అడ్రస్ నల్, రైట్ నోడ్ అడ్రస్ నల్. సో ఇప్పుడు ఏం చేస్తాం, ఈ నోడ్ యొక్క అడ్రస్ సపోజ్ ఈ నోడ్ యొక్క అడ్రస్ అనేది 1000 అనుకుంటే సో ఆ అడ్రస్ అనేది రిటర్న్ అవుతుంది అనమాట. ఆ 1000 అడ్రస్ రిటర్న్ అయిపోయి ఇక్కడ ఏదైతే మనం ఫంక్షన్ పాయింటర్ స్ట్రక్చర్ పాయింటర్ క్రియేట్ చేసామో రూట్ అని చెప్పేసి సో అందులో ఆ 1000 అనే అడ్రస్ స్టోర్ అవుతుంది. సో ఆ 1000 అడ్రస్ ఏదంటే నోడ్ యొక్క అడ్రస్ అనమాట. సో ఇది ఏదైతే నోడ్ క్రియేట్ చేసామో 10 అనే నోడ్, సపోజ్ దానికి 1000 అనే అడ్రస్ ఉంటే సో ఆ అడ్రస్ని ఇక్కడ రిటర్న్ చేస్తున్నాం, రిటర్న్ న్యూ నోడ్ అని చెప్పేసి సో ఆ అడ్రస్ని రిటర్న్ చేస్తున్నాం. సో ఇక్కడ మెమరీ అడ్రస్ ఏదైతే క్రియేట్ చేసామో దాని అడ్రస్ సపోజ్ 1000 అనుకుంటే ఆ అడ్రస్ని ఇక్కడ రిటర్న్ చేస్తున్నాం. సో ఆ అడ్రస్ ఎందులో స్టోర్ అవుతుంది అంటే ఇక్కడ స్ట్రక్చర్ పాయింటర్ రూట్ అని ఉంది కదా, సో అందులో స్టోర్ అవుతుంది. సో ఆ అడ్రస్లో ఏముంది, మనకి నోడ్ అనేది క్రియేట్ చేసాం. నోడ్లో 3 ఫీల్డ్స్ ఉంటాయి, ఒకటి డేటా, ఇంకోటి లెఫ్ట్ నోడ్ అడ్రస్, ఇంకోటి రైట్ నోడ్ అడ్రస్. సో డేటాలో 10 అనే వాల్యూ ప్లేస్ చేశాను. సో లెఫ్ట్ నోడ్ అడ్రస్లో నల్, రైట్ నోడ్ అడ్రస్లో నల్ అని చెప్పేసి ప్లేస్ చేశాను. సో ఇక్కడ వరకు క్లియర్. నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే రూట్ లెఫ్ట్. సో ఇక్కడ రూట్ అని ఏదైతే నేను స్ట్రక్చర్ పాయింటర్ క్రియేట్ చేశాను, సో రూట్ అనే పాయింటర్ మళ్ళీ ఇక్కడ స్ట్రక్చర్ మెంబర్ ఉంది కదా లెఫ్ట్, సో దానికి పాయింట్ అవుట్ చేస్తుంది లెఫ్ట్ అని చెప్పేసి. సో ఇక్కడ ఏదైతే స్ట్రక్చర్ పాయింటర్ ఉందో సో ఆ స్ట్రక్చర్ పాయింటర్లో సో లెఫ్ట్లో ఏం చేస్తున్నా అంటే నేను మళ్ళీ నోడ్ అనేది క్రియేట్ చేస్తున్నా. సో మళ్ళీ నోడ్ అనేది క్రియేట్ చేసి నేను ఏం చేస్తున్నా 20 అనే వాల్యూతో కాల్ చేస్తున్నా. కాల్ చేసినప్పుడు మళ్ళీ క్రియేట్ నోడ్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. సో క్రియేట్ నోడ్ అనే ఫంక్షన్ కాల్ అయినప్పుడు సో ఇక్కడ ఇంటూ వాల్యూలో నేను ఏం చేస్తున్నా అంటే 20 అనే యాక్చువల్ వాల్యూని పాస్ చేస్తున్నా. సో 20 అనే యాక్చువల్ వాల్యూతో క్రియేట్ నోడ్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నా. సో అలా కాల్ చేసినప్పుడు మళ్ళీ ఏం చేయాలి, 20 నోడ్ కూడా నేను ఒక నోడ్ అనేది క్రియేట్ చేయాలి. సో దానికోసం ఏం చేయాలి, మెమరీ అలొకేట్ చేయాలి. సో డైనమిక్గా మెల్లాక్ యూజ్ చేసి సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమరీ అనేది క్రియేట్ చేస్తున్నా. సో క్రియేట్ చేసి ఆ అడ్రస్ని ఇక్కడ స్టోర్ చేస్తున్నా అంటే న్యూ నోడ్లో స్టోర్ చేస్తున్నా. సో న్యూ నోడ్లో స్టోర్ చేసిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది, మనకు నోడ్ అనేది క్రియేట్ అవుతుంది. సో 20కి కూడా ఒక నోడ్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో 20కి కూడా ఒక నోడ్ అనేది క్రియేట్ అయిపోయి ఏమవుతుంది, అందులో కూడా 3 ఫీల్డ్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఏం చేస్తున్నా, డేటాలో 20ని ప్లేస్ చేస్తున్నా. ఇక్కడ న్యూ నోడ్ డేటాలో వాల్యూని ప్లేస్ చేస్తున్నా. వాల్యూ వచ్చేసి 20 కాబట్టి సో న్యూ నోడ్ డేటాలో సింపుల్గా 20 అనే వాల్యూని ప్లేస్ చేస్తున్నా. సో ఇక్కడ 20 అనే వాల్యూని ప్లేస్ చేస్తున్నా. నెక్స్ట్ వచ్చేసి
సెకండ్ ఫీల్డ్ వచ్చేసి లెఫ్ట్ అడ్రస్ అనమాట. సో లెఫ్ట్ రైట్ ఏం చేస్తున్నా అంటే నేను సో లెఫ్ట్ రైట్ సింపుల్గా నల్ పెట్టేస్తున్నా. సో ఇక్కడ నల్, సో లెఫ్ట్ నల్, అదేవిధంగా రైట్ నల్ అనమాట. సో లెఫ్ట్ నల్, అదేవిధంగా రైట్ నల్. సపోజ్ దీని అడ్రస్ 2000 అనుకుందాం. సో ఈ నోడ్ ఏదైతే 20 అనే నోడ్ క్రియేట్ చేసామో దాని అడ్రస్ 2000 అనుకుందాం. సో ఇప్పుడు ఏం చేస్తున్నా, ఆ అడ్రస్ని రిటర్న్ చేస్తున్నాను. ఆ అడ్రస్ని నేను రిటర్న్ చేస్తున్నా. రిటర్న్ చేసినప్పుడు ఆ అడ్రస్ ఎక్కడ స్టోర్ అవుతుంది అంటే, సో ఇక్కడ రూట్ లెఫ్ట్ అని ఉంది కదా, సో అక్కడ స్టోర్ అవుతుంది. సో ఇక్కడ రూట్ అనే నోడ్లో నేను ఏం చేస్తున్నా, లెఫ్ట్ అనే పాయింటర్ని యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా. రూట్ అనే నోడ్లో లెఫ్ట్ అనే పాయింటర్లో నేను ఏం చేస్తున్నా అంటే ఈ 2000 అనే అడ్రస్ని స్టోర్ చేస్తాను. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ రూట్ అనే నోడ్ 10 కాబట్టి, సో ఇక్కడ 10 ప్లేస్లో నల్ ఉంది కదా, సో ఆ నల్ 2000తో రీప్లేస్ అవుతుంది అనమాట. సో 2000తో రీప్లేస్ అవుతుంది. సో దీని మీనింగ్ ఏంటంటే రూట్ యారో లెఫ్ట్, దాని మీనింగ్ ఏంటంటే సో రూట్ అనే నోడ్లో మనకి లెఫ్ట్ ఫీల్డ్ ఉంది కదా, సో లెఫ్ట్ కూడా పాయింటర్ అనమాట. సో ఇక్కడ మెంబర్ ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా లెఫ్ట్ పాయింటర్. సో రూట్ అనే నోడ్లో లెఫ్ట్ పాయింటర్ని యాక్సెస్ చేసుకుంటాను. సో లెఫ్ట్ పాయింటర్లో ఏం చేస్తున్నా అంటే నేను 20 నోడ్ అనే అడ్రస్ని స్టోర్ చేస్తున్నాను. సో ఇక్కడ నల్ తీసేసి నేను ఏం చేశానంటే ఆ 2000 అనే అడ్రస్ ఏదైతే ఉందో 20 నోడ్కి, సో ఆ అడ్రస్ని నేను ఇక్కడ లెఫ్ట్లో స్టోర్ చేశాను. సో ఈ విధంగా 2 నోడ్స్ అనేవి క్రియేట్ చేసాను, రూట్ నోడ్ 10 అండ్ లెఫ్ట్ నోడ్ 20. నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే రైట్ నోడ్ ఇన్సర్ట్ చేస్తున్నా. సో రైట్ నోడ్ కోసం నేను ఏం చేస్తున్నా, మళ్ళీ నోడ్ అనేది క్రియేట్ చేస్తున్నా. సో క్రియేట్ నోడ్ అనే ఫంక్షన్ కాల్ చేసి, సో ఆ ఫంక్షన్లో నేను ఏం చేస్తున్నా 30 అనే యాక్చువల్ వాల్యూని పాస్ చేస్తున్నా. సో 30 అనే యాక్చువల్ వాల్యూని పాస్ చేసినప్పుడు సో క్రియేట్ నోడ్ అనే ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. సో ఫంక్షన్ కాల్ అయిపోయి, సో ఇక్కడ ఏదైతే ఇంటూ వాల్యూ అని చెప్పేసి పారామీటర్ ఉందో, సో ఆ పారామీటర్లోకి 30 అనే వాల్యూ యాక్చువల్ వాల్యూ పాస్ అవుతుంది. యాక్చువల్ వాల్యూ పాస్ అయిపోయి మళ్ళీ 30 అనే నోడ్కి కూడా నేను ఏం చేస్తాను అంటే మెమొరీ క్రియేట్ చేయాలి. సో 30 అనే నోడ్కి కూడా మెమొరీ అనేది క్రియేట్ చేయాలి. డైనమిక్గా సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమొరీ అనేది క్రియేట్ చేయాలి. సో క్రియేట్ చేసి దాని అడ్రస్ మళ్ళీ ఏం చేస్తున్నా న్యూ నోడ్లో స్టోర్ చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, సో 30 అనే నోడ్కి కూడా మనకి ఒక స్ట్రక్చర్ అనేది క్రియేట్ అవుతుంది. సో 30 అనే నోడ్ కూడా సేమ్ 20కి 10కి ఎలా స్ట్రక్చర్ వచ్చిందో, సో ఆ విధంగా 30 అనే నోడ్కి కూడా ఒక స్ట్రక్చర్ వస్తుంది. 3 థింగ్స్ ఉంటాయి అన్నమాట మెమొరీలో. ఆ నోడ్లో 3 థింగ్స్ ఉంటాయి, డేటా, లెఫ్ట్, రైట్. సో డేటాలో సింపుల్గా 30 అనే వాల్యూ ప్లేస్ చేస్తున్నాం. నెక్స్ట్ లెఫ్ట్ రైట్లో సింపుల్గా నల్ పెట్టేస్తున్నాం. సపోజ్ లెఫ్ట్లో నల్ పెట్టేశాను అండ్ రైట్లో కూడా నల్లే. సో రైట్లో కూడా నల్ పెట్టేసాను. సపోజ్ దీని అడ్రస్ 3000 అనుకున్నాను. సపోజ్ ఈ రైట్ నోడ్ ఏదైతే క్రియేట్ చేసామో 30 అనే నోడ్ ఏదైతే క్రియేట్ చేసామో దాని అడ్రస్ 3000 అనుకున్నాం. సో ఈ 3000 అడ్రస్ను నేను రిటర్న్ చేస్తున్నాను. సో రిటర్న్ న్యూ నోడ్. సో రిటర్న్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ స్ట్రక్చర్ అనే పాయింటర్ ఏదైతే క్రియేట్ చేసామో రూట్, సో ఆ రూట్లో రైట్ ఫీల్డ్లో స్టోర్ అవుతుంది. సో ఈ స్ట్రక్చర్ పాయింటర్ ఏదైతే ఉందో రూట్ అని చెప్పేసి ఆ స్ట్రక్చర్ పాయింటర్లో రైట్ ఫీల్డ్లో ఏదైతే రైట్ వాల్యూ ఉందో అందులో ఈ 3000 అనే వాల్యూ స్టోర్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నోట్స్ క్రియేట్ చేస్తున్నాం, వాటి అడ్రస్ను ఏం చేస్తున్నా అంటే నేను ఇక్కడ రూట్ పాయింటర్లో లెఫ్ట్ రైట్ ప్లేస్లో ప్లేస్ చేస్తున్నా. సో లెఫ్ట్ నోడ్ కింద ఏదైతే క్రియేట్ చేసాను 20 అనే వాల్యూ దాని అడ్రస్ ప్లేస్ చేసా, రైట్లో 30 అనే నోడ్ యొక్క అడ్రస్ అనేది ప్లేస్ చేశాను. సో ఇది కంప్లీట్గా డీటెయిల్ రిప్రజెంటేషన్ అనమాట. సో క్లీన్ రిప్రజెంటేషన్. ఈ విధంగా మనకి 3 ఫీల్డ్స్ అనేవి క్రియేట్ అవుతాయి మెమొరీలో. 3 ఫీల్డ్స్ వస్తాయి అనమాట నోడ్లో. ఒకటి డేటా, ఇంకోటి లెఫ్ట్ అడ్రస్, ఇంకోటి రైట్ నోడ్ అడ్రస్. సో ఈ విధంగా రూట్ నోడ్ క్రియేట్ చేసిన తర్వాత సో ఫర్దర్గా లెఫ్ట్ నోడ్ రైట్ నోడ్ క్రియేట్ చేసి వాటి అడ్రస్, సో రూట్ నోడ్లో లెఫ్ట్ ఫీల్డ్ రైట్ ఫీల్డ్లో వాటి అడ్రస్ అనేది ప్లేస్ చేస్తాం. సో దాని మీనింగ్ ఏంటంటే సో రూట్ నోడ్ అనేది 10 అండ్ లెఫ్ట్ నోడ్ వచ్చేసి 2000 అడ్రస్లో ఉన్న 20 నోడ్కి పాయింట్అవుట్ చేస్తుంది. రైట్ నోడ్ వచ్చేసి 3000 అడ్రస్లో ఉన్న 30 నోడ్కి పాయింట్అవుట్ చేస్తుంది అన్నట్లుగా దీని మీనింగ్ అయితే వస్తుంది. సో ఈ విధంగా నేను 3 నోట్స్ అనేవి ఇన్సర్ట్ చేశాను. సో ఇన్సర్ట్ చేసి ఇప్పుడు వాటిని ప్రింట్ చేయాలి. సో ప్రింట్ చేయడానికి ట్రావర్స్ చేయాలి. సో ట్రావర్స్ అంటే జస్ట్ ఇన్సర్ట్ చేసిన నోట్స్ని విజిట్ చేస్తాం అన్నమాట. ఎలా విజిట్ చేస్తామంటే ఇన్ ఆర్డర్ టెక్నిక్ యూజ్ చేసి విజిట్ చేస్తాం. సో ఇన్ ఆర్డర్లో ఎలా విజిట్ చేయాలి, ఫస్ట్ లెఫ్ట్ నోడ్ని విజిట్ చేయాలి, తర్వాత రూట్ నోడ్ విజిట్ చేయాలి, తర్వాత రైట్ నోడ్ అనేది విజిట్ చేయాలి. సో దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ప్రింట్ ఎఫ్ అని చెప్పేసి ఇన్ ఆర్డర్ ప్రింట్ చేస్తున్నా అండ్ ఇన్ ఆర్డర్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నా రూట్ నోడ్తో. సో రూట్ నోడ్తో ఇన్ ఆర్డర్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నా. సో కాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ అడ్రస్ అనేది ప్లేస్ అవుతుంది. సో ఇక్కడ ఏదైతే స్ట్రక్చర్ పాయింటర్ ఉందో రూట్ అని చెప్పేసి, సో అందులో ఈ 1000 అనే అడ్రస్ అనేది ప్లేస్ అవుతుంది. సో 1000 అనే అడ్రస్తో
నేను ఇన్ ఆర్డర్ అనే ఫంక్షన్ని కాల్ చేస్తున్నా. సో ఇఫ్ రూట్ నాట్ ఈక్వల్స్ టు నల్, సో రూట్ అనేది నాట్ ఈక్వల్స్ టు నల్, ఎందుకంటే నోడ్ అనేది ఎగ్జిస్ట్ అయింది కాబట్టి, సో విచ్ ఈస్ నాట్ నల్, కాబట్టి ఇఫ్ కండిషన్ అనేది ట్రూ అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేసామంటే, సో ఇక్కడ ఏదైతే ఫంక్షన్ ఆర్డర్ ఇచ్చామో, సో ఫస్ట్ లెఫ్ట్ నోడ్ ప్రింట్ అవ్వాలి, నెక్స్ట్ రూట్ నోడ్, నెక్స్ట్ రైట్ నోడ్ ప్రింట్ అవ్వాలని ఆర్డర్ ఇచ్చాం. సో సేమ్ ఈ ఆర్డర్లోనే ప్రింట్ అవుతుంది అనమాట. ఫస్ట్ లెఫ్ట్ నోడ్ ప్రింట్ అవుతుంది, తర్వాత రూట్ నోడ్, తర్వాత రైట్ నోడ్. సో ఇన్ ఆర్డర్ అంటే లెఫ్ట్ రూట్ రైట్ కాబట్టి, సో సేమ్ మనం ఇక్కడ ఆర్డర్ అనేది సేమ్ ఫంక్షన్స్ రికర్షన్ రూపంలో ఇచ్చామన్నమాట. ఆర్డర్ ఫస్ట్ లెఫ్ట్ నోడ్ ప్రింట్ అవ్వాలి, తర్వాత రూట్ నోడ్ ప్రింట్ అవ్వాలి, తర్వాత రైట్ నోడ్ ప్రింట్ అవ్వాలని. సో నేను ఇక్కడ రికర్షన్స్ ద్వారా అయితే ఇచ్చాను అనమాట. ఫస్ట్ ఏమవుతుంది, ఇన్ ఆర్డర్ అనే ఫంక్షన్ని నేను రికర్షన్ చేస్తున్నా. సో రూట్ లెఫ్ట్ అంటే సో 2000 అడ్రస్తో కాల్ చేస్తున్నా ఫస్ట్. సో ఫస్ట్ 2000 అడ్రస్తో రికర్షన్ కాల్ చేస్తున్నా. సో రికర్షన్లో నేను ఏం చేస్తున్నా, 2000 అనే అడ్రస్తో కాల్ చేస్తున్నా. నెక్స్ట్ ఏం చేస్తున్నా, 10 అనే వాల్యూని ప్రింట్ చేస్తున్నా రూట్ డేటాని. నెక్స్ట్ 3000 అడ్రస్ని కాల్ చేస్తున్నా. సో తర్వాత ఏమవుతుంది నెక్స్ట్, సో ఇక్కడ ఫస్ట్ 2000తో కాల్ చేశాం కాబట్టి, సో ఇదేమవుతుంది అంటే, సో 2000లో ఉన్న అడ్రస్కి ఫంక్షన్ కాల్ అవుతుంది. సో ఆ రూట్ నోడ్ కూడా ఎగ్జిస్ట్ అయింది కాబట్టి, సో మళ్ళీ లెఫ్ట్ అనేది కాల్ అవుతుంది. సో 2000కి లెఫ్ట్లో ఏముంటుంది, నల్ ఉంటుంది. సో 2000కి లెఫ్ట్లో ఏం లేదు కాబట్టి నల్ అని చెప్పేసి వస్తాయి, నల్. అండ్ రూట్ డేటా, సో 2000లో ఏ డేటా ఉందంటే 20 అనే డేటా ఉంది. సో 20 ప్రింట్ అవుతుంది. అదేవిధంగా నెక్స్ట్ రైట్ కూడా ఏం లేదు కాబట్టి 2000కి, సో ఇక్కడ రైట్ కూడా నల్ ఉంది కాబట్టి, సో ఆ నల్ అనేది వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ 10 అలాగే ఉంటుంది. నెక్స్ట్ 3000 కూడా, సో నెక్స్ట్ 3000 కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. సో ఫస్ట్ ఏం చేస్తాం, 3000 అడ్రస్తో కాల్ చేస్తాం ఫంక్షన్ని. కాల్ చేసిన తర్వాత 3000 అడ్రస్ నోడ్ అనేది ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఈ కండిషన్ ట్రూ అవుతుంది. తర్వాత ఏం చేస్తాం, 3000కి లెఫ్ట్ సైడ్తో రికర్షన్ కాల్ చేస్తాం. సో 3000కి లెఫ్ట్ సైడ్ నల్ ఉంది కాబట్టి, సో ఇక్కడ నల్ అని చెప్పేసి వస్తుంది. అండ్ రూట్ డేటా, సో డేటా వచ్చేసి 30 ఉంది కాబట్టి, సో ఇక్కడ 30 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. సో 30 అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. తర్వాత రైట్ సైడ్ కూడా రికర్షన్ ఇచ్చాం కాబట్టి, సో రైట్ సైడ్లో నల్ ఉంది కాబట్టి, సో ఇక్కడ మళ్ళీ నల్ అని చెప్పేసి వస్తుంది. సో ఈ విధంగా నల్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే, సో ఈ విధంగా మొత్తం ఫంక్షన్లో రికర్షన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత, సో లెఫ్ట్ నుంచి మనకి ప్రింట్ అవుతా వస్తుంది అనమాట. సో ఫస్ట్ 20 ప్రింట్ అవుతుంది. ఫస్ట్ నల్ దగ్గర నుంచి అన్వైండ్ చేసుకుంటూ వస్తుంది. సో నల్ తర్వాత 20 ప్రింట్ అవుతుంది, మళ్ళీ నల్, తర్వాత 10 ప్రింట్ అవుతుంది, సో మళ్ళీ నల్, 30 ప్రింట్ అవుతుంది, అండ్ ఫైనల్గా నల్. సో మనకి ఎలా ప్రింట్ అవుతుంది అంటే, లెఫ్ట్ నోడ్, రూట్ నోడ్, రైట్ నోడ్. సో లెఫ్ట్ నోడ్లో ఉన్న 20 ఫస్ట్ ప్రింట్ అవుతుంది, రూట్ నోడ్లో ఉన్న 10 సెకండ్ ప్రింట్ అవుతుంది, అండ్ రైట్ నోడ్లో ఉన్న 30 అనేది థర్డ్ ప్రింట్ అవుతుంది. సో ఇది ఎగ్జాక్ట్గా మనకు ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ ఆర్డర్ అనమాట. సో ఇన్ ఆర్డర్లో ఎలా అయితే లెఫ్ట్, రూట్, రైట్ ఎలా ప్రింట్ అవుతుందో, సో ఆ విధంగా అయితే ప్రింట్ చేసాం. ఇప్పుడు రన్ చేస్తే మనకి 20, 10, 30 అని చెప్పేసి ప్రింట్ కావాలి. సో ఇక్కడ ఎగ్జాక్ట్గా ఇన్ ఆర్డర్ యూస్ చేసి ప్రింట్ చేస్తే ఏ ఆర్డర్లో వస్తుందో లెఫ్ట్, రూట్, రైట్ అని చెప్పేసి, సో ఎగ్జాక్ట్గా అదే ఆర్డర్లో మనం ఇన్సర్ట్ చేసిన నోట్స్ అన్ని కూడా ప్రింట్ అయిపోయాయి అనమాట. సో లెఫ్ట్, రూట్, రైట్. సో లెఫ్ట్లో 20 ఉంది కాబట్టి, సో 20 ఫస్ట్ ప్రింట్ అయింది. తర్వాత రూట్లో ఉన్న నోడ్ విజిట్ చేయాలి కాబట్టి, సో రూట్లో ఉన్న 10 ప్రింట్ అయింది. అండ్ లాస్ట్లో రైట్ నోడ్ని విజిట్ చేస్తాం కాబట్టి, సో లాస్ట్లో 30 అనే వాల్యూ ప్రింట్ అయిపోయింది. సో ఇది మనకి సింపుల్గా ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ అనమాట. సో ఇన్ ఆర్డర్ ట్రావర్సల్లో సింపుల్గా మనం లెఫ్ట్ నోడ్ ఫస్ట్ ప్రింట్ చేస్తాం, తర్వాత రూట్ నోడ్, తర్వాత లాస్ట్లో రైట్ నోడ్ అనమాట. నెక్స్ట్ సెకండ్ ట్రావర్సల్ వచ్చేసి ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ అనమాట. సో సెకండ్ ట్రావర్సల్ వచ్చేసి ప్రీ ఆర్డర్ ట్రావర్సల్. సో ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ ఏమవుతుందంటే, ఫస్ట్ లెఫ్ట్ నోడ్, తర్వాత రూట్ నోడ్, తర్వాత రైట్ నోడ్. బట్ ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ ఏమవుతుందంటే, ఫస్ట్ రూట్ నోడ్, తర్వాత లెఫ్ట్ నోడ్, తర్వాత రైట్ నోడ్ అనమాట. రూట్, లెఫ్ట్, రైట్. ఇన్ ఆర్డర్లో వచ్చేసి రూట్ నోడ్ వచ్చేసి మిడిల్లో వస్తుంది, ప్రీ ఆర్డర్లో రూట్ నోడ్ స్టార్టింగ్లో వస్తుంది. సో ఇన్ ఆర్డర్లో లెఫ్ట్, రూట్, రైట్, ప్రీ ఆర్డర్లో రూట్, లెఫ్ట్, రైట్. ఫస్ట్ రూట్ నోడ్ ట్రావర్స్ అవుతాం, తర్వాత లెఫ్ట్ నోడ్, లాస్ట్లో రైట్ నోడ్ అనమాట. సో అది సేమ్ ప్రాసెస్ ఇన్ ఆర్డర్లో చేసినట్టు ఉంటుంది ఇన్సర్షన్ అంతా కూడా. సో జస్ట్ ఇక్కడ మనం ప్రింట్ చేయడానికి ఏదైతే ఫంక్షన్లో రికర్షన్స్ యూజ్ చేస్తామో, సో దాని ఆర్డర్ అనేది డిఫరెంట్ ఇస్తాం అనమాట. సో ఇంతకుముందు నేను ఏం చేశాను, లెఫ్ట్ నోడ్ ఫస్ట్ ప్రింట్ అవ్వాలి కాబట్టి, సో లెఫ్ట్ నోడ్ రికర్షన్ పైన ఇచ్చాను,
సో ఇక్కడ రూట్ డేటా మిడిల్ ఇచ్చాను, రైట్ నోడ్ లాస్ట్ ఇచ్చాను. సో దానివల్ల ఏమైందంటే మనకి లెఫ్ట్ నోడ్ ఫస్ట్ ప్రింట్ అయింది, తర్వాత రూట్ నోడ్ డేటా ప్రింట్ అయింది, లాస్ట్లో రైట్ నోడ్ డేటా ప్రింట్ అయింది. బట్ ప్రీ ఆర్డర్లో ఫస్ట్ రూట్ డేటా ప్రింట్ అవ్వాలి కాబట్టి నేను ఇక్కడ ఫస్ట్ ప్రింట్ రూట్ డేటా అని చెప్పేసి ఇచ్చేసి తర్వాత లెఫ్ట్ రికర్షన్, తర్వాత రైట్ రికర్షన్ అని చెప్పేసి ఇస్తున్నాను. తర్వాత ఇక్కడ రూట్ లెఫ్ట్ అని చెప్పేసి ఒక రికర్షన్, రూట్ రైట్ అని చెప్పేసి ఇంకో రికర్షన్. ఇంతకుముందు ఏం చేశానంటే ఇక్కడ సో మిడిల్లో రూట్ డేటా అని చెప్పేసి పెట్టేసాను, ఎందుకంటే నాకు మిడిల్లో రూట్ డేటా రావాలి కాబట్టి ఇన్ ఆర్డర్లో. బట్ ప్రీ ఆర్డర్లో స్టార్టింగ్లో రావాలి కాబట్టి స్టార్టింగ్లోనే ప్రింట్ చేస్తున్నాను. సో రిమైనింగ్ ప్రాసెస్ అంతా కూడా సేమ్ ఇన్ ఆర్డర్లో ఏదైతే ప్రాసెస్ ఉందో సేమ్ టు సేమ్ ప్రాసెస్ అనమాట ఇన్సర్షన్. సో జస్ట్ ఇక్కడ ఈ ఆర్డర్ అనేది చేంజ్ చేస్తాం అనమాట. ఫస్ట్ రూట్ డేటా ప్రింట్ అవుతుంది, తర్వాత లెఫ్ట్ డేటా అనేది లెఫ్ట్ నోడ్లో ఉన్నది ప్రింట్ అవ్వాలి, తర్వాత రైట్ నోడ్లో ఉన్నది ప్రింట్ అవ్వాలి. రూట్ లెఫ్ట్ రైట్. సో ఇక్కడ సేమ్ అనమాట స్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే సో ఇంతకుముందు చూసాం కదా, సో ప్రతి ఒక్క నోడ్లో ఫస్ట్ డేటా ఉంటుంది, తర్వాత లెఫ్ట్, తర్వాత రైట్ ఉంటుంది. సో ఈ విధంగా నోడ్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేసాం. సో స్ట్రక్చర్ క్రియేట్ చేసినాక నేను ఏం చేసిన ఇక్కడ మెయిన్ మెథడ్లో ఒక స్ట్రక్చర్ పాయింటర్ అనేది క్రియేట్ చేసిన రూట్ అని చెప్పేసి. ఆ రూట్లో నేను ఏం చేస్తున్నా అంటే 10 అనే నోడ్ క్రియేట్ చేయడానికి క్రియేట్ నోడ్ అనే ఫంక్షన్ కాల్ చేస్తుంది. సో ఆ నోడ్ క్రియేట్ చేసి దాని అడ్రస్ని రూట్లో స్టోర్ చేస్తా. సో క్రియేట్ నోడ్ అని చెప్పేసి 10 అని ఇచ్చినప్పుడు ఏమవుతుంది, సో ఆ 10 అనే నోడ్కి మెమొరీ అనేది క్రియేట్ అవుతుంది. సో 10 అనే నోడ్కి మెమొరీ క్రియేట్ అవుతుంది. సో 10 అనే నోడ్కి మెమొరీ క్రియేట్ అయిన తర్వాత సో ఆ మెమొరీలో ఏం చేస్తామంటే డేటా ఫీల్డ్లో 10 అనే వాల్యూని ప్లేస్ చేస్తాం, అండ్ లెఫ్ట్ రైట్లో నల్ అని చెప్పేసి ప్లేస్ చేస్తాం, అండ్ ఫైనల్గా దాని అడ్రస్ను రిటర్న్ చేస్తాం. సో ఆ అడ్రస్ వచ్చేసి రూట్లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ రూట్ లెఫ్ట్. సో ఈ రూట్ నోడ్లో ఏదైతే లెఫ్ట్ ఫీల్డ్లో ఉంటుందో సో అందులో ఏం చేస్తాను అంటే నేను ఇంకో నోడ్ క్రియేట్ చేసి దాని అడ్రస్ ఇస్తాను. సో ఇంకో నోడ్ ఏం చేస్తున్నా అంటే 20 అనే నోడ్ క్రియేట్ చేస్తున్నాను. సో 20 అనే నోడ్ క్రియేట్ చేయడానికి మళ్ళీ సేమ్ మెమొరీ అనేది అలకేట్ చేస్తాం. సో డైనమిక్గా సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమొరీ అనేది అలకేట్ చేస్తాం. సో మెమొరీ అలకేట్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాం మెమొరీలో సో ఏవైతే 3 ఫీల్డ్స్ ఉంటాయో డేటాలో 20 అనే వాల్యూ ఇస్తాం, అండ్ లెఫ్ట్ రైట్లో నల్ అని చెప్పేసి పెట్టేస్తున్నాం. నల్ పెట్టేసి ఫైనల్గా అడ్రస్ని ఏం చేస్తాం రూట్ లెఫ్ట్లో రిటర్న్ చేస్తున్నాం. సో రూట్ అనే పాయింటర్లో సో రూట్ అనే నోడ్లో నాకు 3 ఫీల్డ్స్ ఉన్నాయి. సో రూట్ అనే నోడ్లో 3 ఫీల్డ్స్ ఉన్నాయి. సో అందులో లెఫ్ట్లో ఏం చేస్తున్నా అంటే లెఫ్ట్ అనే ఫీల్డ్లో నేను ఇక్కడ 20 అనే నోడ్ ఏదైతే క్రియేట్ చేశానో దాని అడ్రస్ రిటర్న్ చేస్తున్నాను. సేమ్ రైట్కి కూడా అలాగే చేస్తాం. సో ఇక్కడ ఇంకో నోడ్ అనేది క్రియేట్ చేస్తాం 30 అని చెప్పేసి. సో 30 అనే నోడ్కి కూడా ఏమవుతాయంటే మెమొరీ అనేది క్రియేట్ చేస్తాం. సో డైనమిక్గా సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమొరీ అనేది క్రియేట్ చేస్తాం. సో క్రియేట్ చేసి ఆ మెమొరీలో ఏం చేస్తా అంటే వాల్యూని ప్లేస్ చేస్తా, డేటా అనే ఫీల్డ్లో 30 అనే వాల్యూని ప్లేస్ చేస్తా, అండ్ లెఫ్ట్ రైట్లో నల్ అని చెప్పేసి ప్లేస్ చేస్తాం. ఫైనల్గా అడ్రస్ని రిటర్న్ చేస్తాం. సో ఎక్కడ రిటర్న్ చేస్తాం అంటే అడ్రస్ని రూట్ రైట్. సో రూట్ అనే పాయింటర్లో ఏదైతే రైట్ అనే ఫీల్డ్ ఉంటుందో అందులో నేను 30 నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తాను. సో దాని మీనింగ్ ఏంటంటే ఈ రూట్ అనేది సో లెఫ్ట్ నోడ్కి రైట్ నోడ్కి పాయింట్ అవుట్ అయింది అన్నట్లుగా దాని మీనింగ్ వస్తుంది అనమాట. సో ఈ విధంగా 3 నోడ్స్ అనేవి క్రియేట్ చేస్తాను అనమాట, రూట్ లెఫ్ట్ రైట్ అని చెప్పేసి. అండ్ అలా క్రియేట్ చేసిన తర్వాత ట్రీ క్రియేట్ చేసిన తర్వాత వాల్యూస్ అన్ని ఇన్సర్ట్ అయిన తర్వాత ఏం చేస్తాను అంటే డిస్ప్లే చేస్తాను అనమాట. ఎలా డిస్ప్లే చేస్తాను అంటే అవుట్పుట్ ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ టెక్నిక్ యూజ్ చేసి డిస్ప్లే చేయాలి. సో ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ టెక్నిక్లో ఎలా ట్రావర్స్ చేయాలంటే ఫస్ట్ రూట్ నోడ్ విజిట్ చేయాలి, తర్వాత లెఫ్ట్ నోడ్ విజిట్ చేయాలి, లాస్ట్లో రైట్ నోడ్ అనేది విజిట్ చేయాలి. సో అప్పుడు మనకు ఇంతకుముందు 20, 10, 30 వచ్చింది కదా అవుట్పుట్. సో ఇప్పుడు వచ్చేసి 10, 20, 30 వస్తుంది, ఎందుకంటే 10లో ఉన్న రూట్ నోడ్, అదేవిధంగా లెఫ్ట్ నోడ్లో ఉన్న 20, రైట్ నోడ్లో ఉన్న 30, రూట్ లెఫ్ట్ రైట్ కాబట్టి సో 10, 20, 30 అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. సో ఇప్పుడు ఒకసారి రన్ చేస్తే సో 10, 20, 30 అని చెప్పేసి ప్రింట్ అయింది. బట్ ఇన్ ఆర్డర్లో ఎలా ప్రింట్ అయిందంటే 20, 10, 30 అని చెప్పేసి ప్రింట్ అయింది, ఎందుకంటే ఇన్ ఆర్డర్లో రూట్ నోడ్ వచ్చేసి మిడిల్లో ఉంటుంది అనమాట, బట్ ప్రీ ఆర్డర్లో స్టార్టింగ్లో ఉంటుంది, అండ్ పోస్ట్ ఆర్డర్లో ఎండింగ్లో ఉంటుంది రూట్ నోడ్ వాల్యూ. సో ప్రీ ఆర్డర్లో స్టార్టింగ్లో ఉంటుంది కాబట్టి సో స్టార్టింగ్లో 10 అనే వాల్యూ వచ్చింది, అండ్ నెక్స్ట్ లెఫ్ట్ నోడ్లో ఉన్న 20, అండ్ ఫైనల్గా రైట్ నోడ్లో ఉన్న 30. సో ఎగ్జాక్ట్గా ప్రీ ఆర్డర్ ట్రావర్సల్ టెక్నిక్లో ఏదైతే ఆర్డర్ ఫాలో అవుతామో సో ఎగ్జాక్ట్ ఆర్డర్లో 10, 20, 30 అని చెప్పేసి ప్రింట్ అయిపోయింది. సో ఎలా ప్రింట్ అయిందంటే సో ఇక్కడ సేమ్ మళ్ళీ ప్రీ ఆర్డర్ అనే ఫంక్షన్ కాల్ చేస్తాం, అందులో
రూట్ నోడ్ ఎగ్జిస్ట్ అయిందా లేదని చెప్పేసి చెక్ చేస్తాం. అండ్ ఫస్ట్ రూట్ డేటాని ప్రింట్ చేస్తాం అనమాట. సో 10 అనే వాల్యూని ప్రింట్ చేసి తర్వాత లెఫ్ట్ రైట్ రికర్షన్ అనేది ఇక్కడ పర్ఫామ్ చేస్తాం అనమాట. లెఫ్ట్ నోడ్ కోసం రైట్ నోడ్ కోసం 2 రికర్షన్స్ పర్ఫామ్ చేస్తాం. సో ఈ ఆర్డర్ వచ్చేసి ఎగ్జాక్ట్గా ఇచ్చిన ఆర్డర్లోనే ప్రింట్ అవుతుంది. ఫస్ట్ రూట్ నోడ్ డేటా అనేది ప్రింట్ అవుతుంది, తర్వాత లెఫ్ట్ నోడ్ డేటా ప్రింట్ అవుతుంది, ఫైనల్గా రైట్ నోడ్ డేటా అనేది ప్రింట్ అవుతుంది. సేమ్ మనకి ఇన్ ఆర్డర్ ట్రావర్సల్ లాగే ఇన్సర్షన్ అంతా ఉంటుంది. జస్ట్ ప్రింట్ చేసేటప్పుడు ఆర్డర్ ఒక్కటి చేంజ్ చేస్తాం. సో ఫస్ట్ రూట్ వాల్యూ ప్రింట్ అయ్యే విధంగా ఆర్డర్ అనేది ఇస్తాం. నెక్స్ట్ ఫైనల్గా ట్రావర్సల్ టెక్నిక్ వచ్చేసి పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ టెక్నిక్. సో పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ టెక్నిక్లో ఏమవుతుందంటే రూట్ నోడ్ అనేది ఎండింగ్లో ప్రింట్ అవుతుంది. సో ఇన్ ఆర్డర్లో మిడిల్లో వస్తుంది రూట్ నోడ్, ప్రీ ఆర్డర్లో స్టార్టింగ్లో వస్తుంది, పోస్ట్ ఆర్డర్లో ఎండింగ్లో వస్తాయి రూట్ నోడ్. సో లెఫ్ట్ రైట్ రూట్, ఇన్ ఆర్డర్లో లెఫ్ట్ రూట్ రైట్, ప్రీ ఆర్డర్లో రూట్ లెఫ్ట్ రైట్, పోస్ట్ ఆర్డర్లో లెఫ్ట్ రైట్ రూట్ అన్నమాట. సో లెఫ్ట్ రైట్ రూట్, లెఫ్ట్ రైట్ రూట్ అంటే ఫస్ట్ లెఫ్ట్ నోడ్లో ఉన్న 20 ప్రింట్ అవుతుంది, తర్వాత రైట్ నోడ్లో ఉన్న 30 ప్రింట్ అవుతుంది, అండ్ ఫైనల్గా రూట్ నోడ్లో ఉన్న 10 అనేది ప్రింట్ అవుతుంది. సో 20, 30, 10 అని చెప్పేసి ప్రింట్ అవుతుంది పోస్ట్ ఆర్డర్లో. సో ఇక్కడ చూసారా రన్ చేసినప్పుడు ఏమైంది 20, 30, 10 అని చెప్పేసి ప్రింట్ అయింది. సో 10 రూట్ నోడ్ వచ్చేసి లాస్ట్లో ప్రింట్ అయింది. సో పోస్ట్ ఆర్డర్లో ఏమవుతాయంటే రూట్ నోడ్ ఎండింగ్లో వస్తుంది అనమాట, ప్రీ ఆర్డర్లో స్టార్టింగ్లో వస్తుంది, ఇన్ ఆర్డర్లో మిడిల్లో వస్తుంది. సో అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ సేమ్ పోస్ట్ ఆర్డర్ టెక్నిక్లో ఏదైతే మనం పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్లో ఫాలో అవుతాము 20, 30, 10. సో లెఫ్ట్లో ఉన్న 20, రైట్లో ఉన్న 30 అండ్ రూట్ నోడ్లో ఉన్న 10 వాల్యూ ఎగ్జాక్ట్ పోస్ట్ ఆర్డర్లో ఏదైతే మనం ఆర్డర్ ఫాలో అవుతామో సో ఎగ్జాక్ట్ ఆర్డర్లో మనకి ప్రింట్ అయింది అనమాట 20, 30, 10 అని చెప్పేసి. సో సేమ్ ప్రాసెస్ అనమాట. ఇన్ ఆర్డర్ ప్రీ ఆర్డర్లో ఏదైతే ఫాలో అయినామో సేమ్ ప్రాసెస్ ఉంటుంది ఇన్సర్షన్కి అంతా కూడా. జస్ట్ ఎక్కడ చేంజ్ చేస్తామంటే డిస్ప్లే చేసేటప్పుడు ఆర్డర్ అనేది చేంజ్ చేస్తాం. సో మనకి ఇక్కడ రూట్ అనేది లాస్ట్లో రావాలి కాబట్టి పోస్ట్ ఆర్డర్లో నేను ఏం చేస్తున్నా అంటే ఈ ప్రింట్ ఆఫ్ రూట్ డేటా అనేది లాస్ట్లో ఇస్తున్నాను. సో ఇంక తర్వాత పైన లెఫ్ట్ రైట్ యాజ్ యూజువల్గా ఇస్తున్నాను. సో ఫస్ట్ ఇచ్చిన ఆర్డర్లోనే ప్రింట్ అవుతుంది కాబట్టి సో పోస్ట్ ఆర్డర్లో మనకి ఫస్ట్ లెఫ్ట్ నోట్ డేటా ప్రింట్ అవ్వాలి, తర్వాత రైట్ నోట్ డేటా, తర్వాత రూట్ డేటా అనేది ప్రింట్ అవ్వాలి. సో నేను యాజ్ ఇట్ ఈస్గా ఆర్డర్ కూడా అలాగే ఇచ్చాను. సో ఫస్ట్ రూట్కి లెఫ్ట్ సైడ్ ఉన్న డేటా ప్రింట్ అవ్వాలని చెప్పేసి ఇచ్చాను, తర్వాత రైట్ సైడ్ డేటా ప్రింట్ అవ్వాలని చెప్పేసి ఇచ్చాను రికర్షన్, ఫైనల్గా రూట్ డేటా అనేది ప్రింట్ చేస్తుంది. సో ఎగ్జాక్ట్గా పోస్ట్ ఆర్డర్ ట్రావర్సల్ టెక్నిక్లో ఏదైతే ఆర్డర్ మెయింటైన్ చేస్తామో సో ఎగ్జాక్ట్ ఆర్డర్లో నేను ఇక్కడ డిస్ప్లే అవ్వాలి అని చెప్పేసి పోస్ట్ ఆర్డర్ అనే ఫంక్షన్లో ఎగ్జాక్ట్ ఆర్డర్ అనేది ఇచ్చాను. సో ఆర్డర్ ప్రకారం మనకు ఎగ్జాక్ట్గా డిస్ప్లే అవుతుంది అనమాట. 20, 30, 10 అని చెప్పేసి. సో లెఫ్ట్ రైట్ రూట్, లెఫ్ట్ నోడ్లో ఉన్న 20, రైట్ నోడ్లో ఉన్న 30, అదేవిధంగా రూట్ నోడ్లో ఉన్న 10. సో ఇంకా రిమైనింగ్ సేమ్ ఫంక్షనాలిటీ అనమాట, సేమ్ ప్రాసెస్ ఇన్సర్షన్కి. సో జస్ట్ ఇక్కడ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేస్తాము. స్ట్రక్చర్ ఎలా క్రియేట్ చేస్తామంటే డేటా లెఫ్ట్ రైట్, సో డేటాలో యాక్చువల్ డేటా వాల్యూ అనేది ప్లేస్ చేస్తాం. అదేవిధంగా లెఫ్ట్ రైట్లో ఏం చేస్తామంటే లెఫ్ట్ నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ చేసుకోవడానికి పాయింటర్, రైట్లో ఏంటంటే రైట్ నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ చేసుకోవడానికి పాయింటర్ అనమాట. సో ఈ విధంగా స్ట్రక్చర్ క్రియేట్ చేసి మెయిన్ మెథడ్లో ఏం చేస్తాను రూట్ అనే ఒక స్ట్రక్చర్ పాయింటర్ క్రియేట్ చేసి సో రూట్ నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ చేసుకోవడం కోసం నోడ్ అనేది క్రియేట్ చేస్తాను. సో నోడ్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది ఈ 3 ఫీల్డ్స్కి మెమొరీ అనేది క్రియేట్ అవుతుంది. సో మెల్లాక్ యూజ్ చేసి సింగిల్ బ్లాక్ ఆఫ్ మెమొరీ అనేది క్రియేట్ చేస్తాను అనమాట. సో డైనమిక్ మెమొరీ అనేది క్రియేట్ చేసి నేను చేస్తున్నా ఈ డేటా అనే ఫీల్డ్లో 10 అనే వాల్యూ ప్లేస్ చేస్తా, లెఫ్ట్ రైట్లో నల్ అని చెప్పేసి పెట్టేస్తాను ఇనిషియల్గా రూట్ నోడ్కి. ఫర్దర్గా లెఫ్ట్ నోడ్ రైట్ నోడ్ క్రియేట్ చేసినప్పుడు వాటి అడ్రసెస్ నేను రూట్ నోడ్లో ఉన్న లెఫ్ట్ ఫీల్డ్లో రైట్ ఫీల్డ్లో రీప్లేస్ చేస్తాను. సో అప్పుడు ఏమవుతుందంటే రూట్ నోడ్ లెఫ్ట్ నోడ్కి రైట్ నోడ్కి కనెక్ట్ అవుతుంది అనమాట. లెఫ్ట్ నోడ్ యొక్క అడ్రస్ రైట్ నోడ్ యొక్క అడ్రస్ స్టోర్ చేసుకుంటుంది. సో ఈ విధంగా రూట్ నోడ్ క్రియేట్ చేసి దాని అడ్రస్ రిటర్న్ చేస్తా. సో దాని అడ్రస్ వచ్చేసి సో ఇక్కడ రూట్ అనే స్ట్రక్చర్ పాయింటర్లో స్టోర్ అవుతుంది. సో మళ్ళీ ఇంకో నోడ్ క్రియేట్ చేస్తా, క్రియేట్ నోడ్ 20 అని చెప్పేసి. సో దానికి కూడా మెమొరీ అనేది క్రియేట్ అవుతుంది. సో అందులో నేను డేటాలో 20 అనే వాల్యూ ఇస్తాను, లెఫ్ట్ రైట్లో నల్ అని చెప్పేసి ఇస్తాను. ఫైనల్గా అడ్రస్ అనేది రిటర్న్ చేస్తాను. సో అలా రిటర్న్ చేసిన అడ్రస్ని ఎక్కడ స్టోర్ చేసుకుంటా అంటే సో రూట్ ఇక్కడ ఏదైతే రూట్ నోడ్ క్రియేట్ చేసామో స్ట్రక్చర్ డేటా లెఫ్ట్ రైట్ అని చెప్పేసి సో ఆ లెఫ్ట్ ఈ రూట్ అనే ఫీల్డ్లో ఈ రూట్ అనే నోడ్లో లెఫ్ట్ ఫీల్డ్లో నేను ఈ 20 అనే అడ్రస్ని స్టోర్ చేసుకుంటాను. సో ఇంతకుముందు చూపించినట్టుగా ఇన్ ఆర్డర్ ప్రోగ్రామ్లో
యాజ్ ఇట్ ఈస్గా నేను రూట్ నోడ్లో లెఫ్ట్ ఫీల్డ్లో 20 నోడ్ యొక్క అడ్రస్ అనేది స్టోర్ చేసుకుంటాను. నెక్స్ట్ ఏం చేస్తానంటే సేమ్ ఇంకో నోడ్ క్రియేట్ చేస్తాను. రైట్ నోడ్ కోసం 30 అనే నోడ్ క్రియేట్ చేస్తాం. సో 30 అనే నోడ్ క్రియేట్ చేస్తే దానికి మళ్ళీ మనం మెమరీ అనేది అలొకేట్ చేయాలంట. సో మెమరీ క్రియేట్ చేసి అందులో ఏం చేయాలంటే డేటాలో 30 అనే వాల్యూ ప్లేస్ చేయాలి. లెఫ్ట్ రైట్లో నల్ పెట్టేస్తాం. నల్ పెట్టేసిన తర్వాత నేను చేస్తున్న అడ్రస్ని రిటర్న్ చేస్తున్నాను. ఎక్కడ రిటర్న్ చేస్తున్నా అంటే సో రూట్ అనే నోడ్లో రైట్ ఫీల్డ్లో నేను చేస్తున్న 30 నోడ్ యొక్క అడ్రస్ అనేది ప్లేస్ చేస్తాను. సో ఆ విధంగా ఇన్సర్షన్ చేస్తాం. సో ఫైనల్గా ఏం చేస్తాం అంటే పోస్ట్ ఆర్డర్ అనే ఫంక్షన్ని కాల్ చేసి సో రూట్తో కాల్ చేస్తాం. సో రూట్ నోడ్ నుంచి కాల్ చేస్తాం అనమాట. సో కాల్ చేసి ఏం చేస్తామంటే సో రూట్ అంటే ఇక్కడ రూట్ నోడ్లో ఏమున్నాయి మనకి 3 ఫీల్డ్స్ ఉన్నాయి. ఒకటి రూట్ డేటా ఉంది, ఇంకోటి అడ్రస్ ఉంది, లెఫ్ట్ ఫీల్డ్ యొక్క అడ్రస్ ఉంది, రైట్ ఫీల్డ్ యొక్క అడ్రస్ ఉంటుంది రూట్లో. సో నేను చేస్తున్నా సేమ్ ఎగ్జాక్ట్ పోస్ట్ ఆర్డర్లో ఏదైతే ఆర్డర్ మెయింటైన్ చేసామో ఎగ్జాక్ట్ ఆర్డర్లో ఇచ్చాను అనమాట. సో ఇక్కడ ఫస్ట్ లెఫ్ట్ అడ్రస్లో ఏదైతే వాల్యూ ఉందో 20 అని చెప్పేసి అది ప్రింట్ అవుతుంది. తర్వాత రైట్ అడ్రస్లో ఏదైతే 30 అనే వాల్యూ ఉందో అది ప్రింట్ అవుతుంది. అండ్ ఫైనల్గా రూట్లో ఉన్న డేటా 10 ఉంది కదా, సో అది ప్రింట్ అవుతుంది. సో ఆ విధంగా మనకు రన్ చేసినప్పుడు సో పోస్ట్ ఆర్డర్లో ఏదైతే ఆర్డర్ మెయింటైన్ చేస్తామో సేమ్ ఎగ్జాక్ట్ ఆర్డర్లో ప్రింట్ అవుతుంది. లెఫ్ట్, రైట్, రూట్ అనేది లాస్ట్లో వస్తుంది. సో లెఫ్ట్లో ఉన్న 20, లెఫ్ట్ నోడ్లో ఉన్న 20, రైట్ నోడ్లో ఉన్న 30, అదేవిధంగా రూట్ నోడ్లో ఉన్న 10. ఫైనల్గా లెఫ్ట్, రైట్, రూట్ అని చెప్పేసి పోస్ట్ ఆర్డర్లో ప్రింట్ అయిపోయింది. సో ఇవి మనకు 3 ట్రావర్సల్ టెక్నిక్స్: ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఎ బ్రీఫ్ వీడియో అబౌట్ ట్రీస్ అనమాట. సో మనం ట్రీస్ అంటే ఏంటి, బైనరీ ట్రీ అంటే ఏంటి, స్ట్రక్చర్ ఎలా క్రియేట్ చేయాలి, ప్రోగ్రామ్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, అండ్ ట్రావర్సల్ టెక్నిక్స్ అన్నీ కూడా డీటెయిల్గా అయితే డిస్కషన్ చేశాం. థ్యాంక్ యూ.